Hi guys, good evening. Right. So నా వాయిస్ వినిపిస్తుందమ్మా? హలో. Yes, sir. యా. ఎంఎఫ్ఏ కోడ్ చెప్పండి. 469-219. రైట్. సో లాస్ట్ క్లాస్లో మనం డాకర్ కాన్సెప్ట్స్ కంప్లీట్గా చెక్ చేసాం. అలాగే డాకర్ ఇమేజెస్ని ఈసీఆర్లోకి ఎలా పుష్ చేయాలి, ఈసీఆర్లోని ఇమేజెస్ని మనం విఎంలోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మన వర్చువల్ మిషన్ నుంచి డాకర్ హబ్లోకి ఇమేజెస్ని ఎలా పుష్ చేయాలి, డాకర్ హబ్లోని ఇమేజెస్ని మన విఎంలోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ కాన్సెప్ట్స్ అనేది చూస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈసీఎస్, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్. సో దీని మీద ఒక ప్రాజెక్ట్ ఉంది, రియల్ టైమ్ ప్రాజెక్ట్. సో ఐ విల్ షో యూ హౌ టు యూజ్ ది ఈసీఎస్ సర్వీస్. సో దీనికోసం నేను ఏం చేస్తుంటే లెట్ మీ ఓపెన్ ది 2 ట్యాబ్స్. సో దీనికి కూడా మనకి ఒక వర్చువల్ మిషన్ కావాలి. ఓకే. సో ఇక్కడికి వెళ్ళిపోయి మనకి నేను రైట్ నో ముంబై రీజన్లో ఉన్నాను, ఏపీ రైట్, ఏపీ సౌత్ 1 ఈసీ2 డాష్ బోర్డ్లోకి వెళ్ళి సో ఇక్కడ ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. సో ఆల్రెడీ మన దగ్గర టెస్ట్ సర్వర్ ఉంది. సో ఈ టెస్ట్ సర్వరు, సో దీంట్లో లెట్ మీ గో అండ్ కనెక్ట్ టు ది టెస్ట్ సర్వర్. సో ఇది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది? ఐ థింక్ ubuntu ఈసీ2 కనెక్ట్లోకి వెళ్ళిపోయి జస్ట్ గో అండ్ కనెక్ట్. రైట్. సో మన దగ్గర ఈ టెస్ట్ సర్వర్ ఉంది. దీంట్లో ఆల్రెడీ మనం ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ డాకర్ అన్ని కూడా మనం కన్ఫిగరేషన్ చేసాం. రైట్. లెట్స్ గో అండ్ చెక్. సో ఫస్ట్ మనకు కావాల్సిన పీ రిక్వైర్స్ మన విఎంలో ఉన్నాయో చూసుకుందాం. హోస్ట్ నేమ్ వచ్చేసి ఇది. ఓకే. హోస్ట్ నేమ్ సిపిఎల్, ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ubuntu ఆపరేటింగ్ సిస్టమ్ 24.00 యూజ్ చేసాం. ఫైన్. సో మనకు కావాల్సిన రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ గిట్ స్పేస్ అయిపోయిన వర్షన్. గిట్ మ్యాండేటరీగా ఉండాలి. బై డిఫాల్ట్ ఉంటుంది గిట్. సో ఎనీ లైనెక్స్లో. సో గిట్ లేకపోతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో గిట్ వర్షన్ 2.5. గిట్ ఎందుకు కావాలనుకున్నాం అంటే మనకి సోర్స్ కోడ్ గిట్ హబ్ నుంచి మనం సోర్స్ కోడ్ తీసుకుంటాం. దిస్ ఇస్ మన సోర్స్ కోడ్, ఈసీఎస్ డిప్లాయ్మెంట్. సో ఇది మన సోర్స్ కోడ్ లొకేషన్. సో మీరు ఈ సోర్స్ కోడ్ని మీ గిట్ హబ్లో మీరు క్లోన్ చేసుకోవచ్చు. మీ గిట్ హబ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ లింక్ మీద ఓపెన్ చేసి మీరు లెట్ మీ షేర్ దిస్ సోర్స్ కోడ్. సోర్స్ కోడ్ లేదు, మీ గిట్ హబ్లోకి వెళ్ళి ఈసీఎస్ డిప్లాయ్మెంట్ అని టైప్ చేసినా ఈ సోర్స్ కోడ్ వస్తుంది మరి. ఓకే. అక్కడి నుంచి మన సోర్స్ కోడ్ తీసుకోవాలి. సో మీ గిట్ హబ్లోకి వెళ్ళి మీ గిట్ హబ్లో ఒక సెర్చ్ బాక్స్ ఉంటుంది కదా, సెర్చ్ బాక్స్లో ఏం టైప్ చేయాలంటే ఈసీఎస్ క్యాప్ ఈ నేమ్ యాడ్స్ కింద టైప్ చేయాలి. ఈసీఎస్ డిప్లాయ్మెంట్ అని టైప్ చేస్తే మీకు ఈసీఎస్ డిప్లాయ్మెంట్ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. సో దాన్ని మీరు ఫోర్క్ ఉంది కదా, క్లిక్ చేస్తే మీ గిట్ హబ్లోకి యాడ్ అయిపోతుంది, మీ రిపోజిటరీలోకి యాడ్ అయిపోతుంది. రైట్. సో ఇది నేమ్ అనమాట. ఈ నేమ్ కూడా మీకు పింగ్ చేయాలి సోర్స్ కోడ్. ఈ నేమ్ పింగ్ చేసినా మీకు సోర్స్ కోడ్ వస్తుంది మీ గిట్ హబ్లో. ఓకే. సో గిట్ ఉంది, అలాగే ఏడబ్ల్యూఎస్ వర్షన్ ఉంది కదా, ఏడబ్ల్యూఎస్ స్పేస్ అయిపోయిన వర్షన్, ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ, ఏడబ్ల్యూఎస్ వర్షన్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ 2.34 ఇన్స్టాల్ చేసాం. అలాగే నెక్స్ట్ మనకి డాకర్ స్పేస్ అయిపోయిన వర్షన్, డాకర్ ఉందా లేదా చూసుకుంటాం. డాకర్ కూడా ఉంది. అయితే ఏడబ్ల్యూఎస్ స్పేస్ కాన్ఫిగర్, ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ నేను కాన్ఫిగరేషన్ చేశాను కదా, యాక్సెస్కి, సీక్రెట్కి, ఏపీ సౌత్ 1 రీజన్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫైన్. సో ఎల్ఎస్ యా. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చేయాలి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎంకేడిఐఆర్, సో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. సుడో స్పేస్ ఫస్ట్ డూ ది ఓఎస్ అప్డేట్, సుడో ఏపీటీ అప్డేట్ ఐకన్ స్మాల్ ఓఎస్ అప్డేట్ చేస్తాను. ఓఎస్ అప్డేట్ చేసిన తర్వాత మన ప్రాజెక్ట్ చేయడానికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి మీ లైనక్స్ సిస్టమ్. లెట్ మీ క్రియేట్ వన్ ఫోల్డర్. క్లియర్. సుడో స్పేస్ ఎంకేడిఐఆర్, ఫోల్డర్ నేమ్ వచ్చేసి మై ప్రాజెక్ట్.
నేను మై ప్రాజెక్ట్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సీడీ స్పేస్ మై ప్రాజెక్ట్ అనే లొకేషన్‌కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి సోర్స్ కోడ్‌ని ఇక్కడికి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ మనం యూజ్ చేస్తున్న టూల్స్ ఏంటంటే ఒక వర్చువల్ మిషన్ వాడుతున్నాం. ఓకే. తర్వాత వచ్చేసి ఇంకొక కన్సోల్ ఈసీఆర్ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ ఈసీఆర్ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ వాడతాం. దీంట్లో మనం ఒక డాకర్ ఇమేజ్‌ని క్రియేట్ చేసి పుష్ చేస్తాం. తర్వాత ఇక్కడికి వచ్చేసి ఆ డాకర్ ఇమేజ్‌ని ఈసీఎస్ సర్వీస్‌లో డిప్లాయ్ చేస్తాం. సో ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్‌లో డిప్లాయ్ చేస్తాం. క్లస్టర్ క్రియేట్ చేసి డిప్లాయ్ చేస్తాం. బై డిఫాల్ట్ వి డోంట్ హావ్ ఎనీ క్లస్టర్స్. క్లస్టర్ క్రియేట్ చేసి మన అప్లికేషన్‌ని డిప్లాయ్ చేయాలి. మన వర్చువల్ మిషన్‌లో కనెక్ట్ అయ్యాం. మనకు కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాకు సోర్స్ కోడ్ ఎక్కడుంది? ఇది నా సోర్స్ కోడ్. దీంట్లో యూ కెన్ సీ దేర్ ఈస్ ఎ డాకర్ ఫైల్. ఇది డాకర్ ఫైల్. దీన్ని మనం ఇమేజ్‌గా మార్చాలి. తర్వాత వచ్చేసి మనకి ఇది ఫార్మ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్. రైట్. ఇది అప్లికేషన్. ఈ అప్లికేషన్ మనం డిప్లాయ్ చేయాలి. మావెన్ బిల్ యూజ్ చేస్తాం ఇక్కడ. రైట్. ఇది కస్టమర్‌కి ఓపెన్ అయ్యే ఇండెక్స్ ఫైల్. రైట్. దిస్ ఈస్ ది ఇండెక్స్ ఫైల్. ఈ హెచ్‌టీఎంఎల్ పేజ్ దీంట్లో ఉన్న కంటెంట్ కస్టమర్‌కి ఓపెన్ అవుతుంది. ఓకే. ఇండెక్స్ ఫైల్ కావాలంటే మనం మాడిఫై కూడా చేసుకోవచ్చు. ఫైన్. సో ఇక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ నేనేం చేస్తానంటే నా సోర్స్ కోడ్ ఏదైతే ఉందో సోర్స్ కోడ్ సో కోడ్లోకి వెళ్ళి రైట్. సో ఈ లింక్ హెచ్టిపిపిఎస్ లింక్ కాపీ చేసుకొని మన సిస్టంలోకి వెళ్ళి సో sudo space git space clone space ఆ సోర్స్ కోడ్ని క్లోన్ చేసుకుంటున్నాను నా సిస్టమ్. కోడ్ మొత్తం నా సిస్టంలో డౌన్లోడ్ అయిపోయింది ఏదైతే డెవలపర్ ఇచ్చిన కోడ్. రైట్. సో సిడి స్పేస్ సో ఈ ఫోల్డర్లో మా కోడ్ మొత్తం డౌన్లోడ్ అయింది. ఆ ఫోల్డర్లోకి స్విచ్ అవ్వాలి. సిడి స్పేస్ చేంజ్ డైరెక్టరీ సిడి అంటే ఆ ఫోల్డర్లోకి స్విచ్ చేయాలి. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో మై ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో సోర్స్ కోడ్ ఒక ఫోల్డర్ ద్వారా డౌన్లోడ్ చేసి ఆ ఫోల్డర్లో స్విచ్ చేయాలి. నా సోర్స్ కోడ్ ఫైల్స్ అన్ని చూసుకోవాలంటే ఎల్ఎస్. ఇది ఐ కెన్ సీ మై డాక్యుమెంట్ ఫైల్. దాంతోపాటు ఆల్ సపోర్టింగ్ ఫైల్స్ కూడా ఉన్నాయి. ఫైన్. సో నా అప్లికేషన్ సో ఫార్మ్ దట్ ఎక్స్ఎంఎల్ సారీ దాంట్లో కూడా నా అప్లికేషన్ ఉంది అనమాట. ఫైన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం సో డాకర్ స్పేస్ ఇమేజెస్ మన దగ్గర ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి రైట్ నో నా దగ్గర ఇన్ని ఇమేజెస్ ఉన్నాయి రైట్. సో హెచ్టిపిపి ఇమేజ్ ఉంది, ఎఫ్ఐటి వెబ్, ఎఫ్ఐటి ప్రైవేట్ రిపో, రైట్, డేటా డాక్, ఇన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఓకే. సో మన దగ్గర ఈ ఇమేజెస్ సో కంటైనర్స్ ఏమైనా రన్నింగ్లో ఉన్నాయా డాకర్ స్పేస్ పిఎస్ స్పేస్ ఐఫోన్ స్మాల్ ఇయర్. సో నో కంటైనర్స్ రన్నింగ్. రైట్. అన్ని స్టాప్ అయిపోయింది. సో డాకర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే డాకర్ స్పేస్ ఇన్ఫో కమాండ్. డాకర్ ఇన్ఫో క్లిక్ చేస్తే డాకర్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ ఎన్ని ఉన్నాయి. సర్వర్స్ మనకి డాకర్ సర్వర్లో కంటైనర్స్ ఏం లేవు, జీరో. రైట్. ఇంకా రన్నింగ్లో ఏం లేవు, పాజ్ జీరో, స్టాప్ జీరో. మన లోకల్ సిస్టంలో డాకర్ ఇమేజెస్ అయితే 4 ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఇమేజ్ క్రియేట్ చేసి ఆ ఇమేజ్ని ఇక్కడ డాకర్ ఫైల్ ఉంది కదా మన న్యూ డాకర్ ఫైల్. ఈ డాకర్ ఫైల్ యూజ్ చేసుకుని డాకర్ ఇమేజ్ క్రియేట్ చేసి ఆ ఇమేజ్ ఇక్కడ పుష్ చేయాలి. పుష్ చేసిన ఇమేజ్ని క్లస్టర్ క్రియేట్ చేసి క్లస్టర్లో రన్ చేయాలి. ఇది మన టాస్క్. సో దీనికోసం ఏం చేయాలి ఫస్ట్ ఈసీఆర్లోకి వెళ్ళి ఒక ప్రైవేట్ రిపోజిటరీ క్రియేట్ చేయాలి. రిపోజిటరీ వచ్చేసి ఎఫ్ఐటి ఎఫ్ఐటి సో రియల్ అప్లికేషన్ రియల్ యాప్. ఓకే. ఎఫ్ఐటి రియల్ యాప్ అని ఇచ్చాను. యూ కెన్ గివ్ ఎనీ నేమ్. ఎఫ్ఐటి రియల్ వెబ్ యాప్. ఎఫ్ఐటి రియల్ వెబ్ యాప్ అని ఇచ్చాను. బస్ ఇది నా అప్లికేషన్ ఎఫ్ఐటి రియల్ వెబ్ యాప్. ఆర్ యూ కెన్ గివ్ మన అప్లికేషన్ నేమ్ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఈ నేమ్ ఇచ్చిన ఫైన్. లాగిన్ వెబ్ యాప్. అప్లికేషన్ పేరు ఏంటి మనం ప్రొజెక్ట్ చేస్తే లాగిన్ వెబ్ యాప్. సో లాగిన్ రైట్ వెబ్ యాప్ 1 ఇది మన అప్లికేషన్ నేమ్. సో మీరు ఈ నేమ్ ఇచ్చినా ఫైన్. సో నేను ఈ నేమ్ తోటి ఒక రిపోజిటరీ క్రియేట్ చేసి ఏదైనా పర్వాలేదు రైట్. సో యూ కెన్ గివ్ ఎనీ నేమ్. సో ఎఫ్ఐటి లాగిన్ వెబ్ యాప్ ఇది నా అప్లికేషన్ నేమ్. ఎఫ్ఐటి లాగిన్ వెబ్ యాప్ అని ఇచ్చాను. ఇచ్చేసి క్రియేట్ ఏ ఫోల్డర్. నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశానమ్మా నా అప్లికేషన్ పేరు మీద ఎఫ్ఐటి లాగిన్ వెబ్ యాప్. ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే నీకు వ్యూ పుష్ కమాండ్స్ వస్తాయి. ఈ వ్యూ పుష్ కమాండ్స్ ఈ 4 కమాండ్స్ మన లైనక్స్ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేయాలి. కాపీ ది ఫస్ట్ కమాండ్ లైనక్స్ సిస్టమ్స్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ కొట్టాలి. ఇది ఈసీఆర్లోకి మనం లాగిన్ అవ్వడానికి యూజ్ చేసే కమాండ్. చూడండి ఇక్కడ పాస్వర్డ్ ఈజ్ ఎంప్టీ అని చూపిస్తుంది. అంటే ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ మనకి కరెక్ట్గా లేకపోతే లాగిన్ కాదు. సో అయితే మనం లాస్ట్ క్లాస్లో క్రియేట్ చేసిన కీ ఉందో లేదో చూసుకోవాలి. సెక్యూరిటీ క్రెడెన్షియల్లోకి వెళ్ళి యాక్సెస్ కి సీక్రెట్ కి కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. వెళ్ళిపోయి
యాక్సెస్ కీ ఉంది. సో, ఇదే యాక్సెస్ కీ మనం వాడుతున్నామో లేదో చూసుకోండి ఒకసారి. సో, మన సిస్టమ్‌లోకెళ్ళి ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్. యాక్సెస్ కీ మారినట్టుందమ్మా. హ్మ్. అది రీజన్. ఓకే. సో, సమ్‌వన్ చేంజ్డ్ ఇట్. ఓకే. దీన్ని ఇప్పుడు మనం కొత్త యాక్సెస్ కీ పెడదాం. లెట్స్ గో అండ్ డీయాక్టివేట్. రిమూవ్ దిస్ యాక్సెస్ కీ సీక్రెట్ కీ చేంజ్ అయింది. అందుకోసం మనం పుష్ చేయలేకపోతున్నాం. సో, డిలీట్ దిస్ ఓల్డ్ యాక్సెస్ కీ. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా యాక్సెస్ కీ పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పాతది డిలీట్ చేసి. రైట్? క్రియేట్ యాక్సెస్ కీ. ఐ అండర్‌స్టాండ్. రైట్? సో, ఇది యాక్సెస్ కీ. డౌన్‌లోడ్ సీఎస్‌వి ఫైల్. రైట్? మళ్ళీ ఇప్పుడు మధ్యలో మనకి ఏమైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. కాపీ యాక్సెస్ కీ. సో, ఇక్కడ వచ్చేసి యాక్సెస్ కీ సెట్ చేస్తాను. సో, ఎప్పుడైతే మనం ఈ కమాండ్ ఎంటర్ చేసామో రైట్? ఆటోమేటిక్‌గా మనకి ఏమైద్ది? ఫస్ట్ యాక్సెస్ కీ అడుగుద్ది. AWS కాన్ఫిగర్. ఎంటర్ యువర్ యాక్సెస్ కీ. సో, కరెంట్ సీక్రెట్ కీ. రైట్? సీక్రెట్ కీ. రీజన్ నేమ్ సేమ్ రీజన్. సేమ్ రీజన్ అయితే ఎంటర్. సేమ్ అవుట్‌పుట్ ఫార్మాట్ ఎంటర్. డన్. క్రెడెన్షియల్ సెర్చ్ చేశాను. నౌ ఇక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ కమాండ్ రైట్? నీ లైనక్స్ సిస్టమ్‌లో ఎగ్జిక్యూట్ చేయి. నువ్వు సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు ఈసీఆర్‌లోకి లాగిన్ అవుతావు. ఇలా లాగిన్ వచ్చిందంటే నువ్వు సక్సెస్‌ఫుల్‌గా ఈసీఆర్ లాగిన్ అంటే. ఇది రాకపోతే నువ్వు లాగిన్ కాలేవు. చాలామంది డెవలపర్స్ ఇక్కడే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వాళ్ళు లాగిన్ కాలేరు. రైట్? సో, ఎప్పుడు లాగిన్ కాలేరంటే వాళ్ళు ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్ కాన్ఫిగరేషన్, ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ కీ, సీక్రెట్ కీ, రీజన్ అవి కరెక్ట్‌గా కాన్ఫిగరేషన్ చేయకపోతే నీ లైనక్స్ సిస్టమ్‌లో, నీ లైనక్స్ సిస్టమ్ నుంచి ఈసీఆర్‌లోకి కనెక్ట్ కాగలేవు. కనెక్ట్ అయితేనే గాని నువ్వు నీ సిస్టమ్‌లో ఉన్న ఇమేజ్ ఇక్కడ పుష్ చేసేది. యాహ్! నేను ఇప్పుడు కనెక్ట్ అయ్యాను. రెండో కమాండ్ బిల్డ్ కమాండ్. సో, ఇప్పుడు నా దగ్గర డాకర్ ఫైల్ ఉంది కదా! దాన్ని బిల్డ్ చేస్తాను యూజింగ్ దిస్ కమాండ్. సో, నా అప్లికేషన్ నేమ్ ఏమొస్తది ఇక్కడ? ఎఫ్ఐటీ లాగిన్ వెబ్ యాప్ అని వస్తుంది. సో, దిస్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది మై అప్లికేషన్. ఓకే. ఎంటర్. ఇమేజ్ నేమ్ కూడా అదే వస్తది. ఇప్పుడు బిల్ కమాండ్ రన్ చేస్తున్నాను. ఆ డాకర్ ఫైల్ ఇప్పుడు బిల్డ్ చేస్తుంది. మావిన్ బిల్. అంటే బిల్ అంటే మనకి ఇక్కడ ఆ సోర్స్ కోడ్ మొత్తాన్ని ఒక ప్యాకేజ్ కింద కన్వర్ట్ చేస్తాం. ఒక ఇమేజ్ కింద కన్వర్ట్ చేస్తాం. ఆ ఇమేజ్‌ని ఈసీఆర్‌లోకి పుష్ చేయాలి మనం. దాన్ని రీనేమ్ చేసి పుష్ చేయాలి. రెండో కమాండ్ బిల్ కమాండ్. సో, బిల్ కమాండ్ రన్ అవుతుంది. ఎంటైర్ ఆ డాకర్ ఫైల్‌లో ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం ఆ సోర్స్ కోడ్‌ని మనకి ఇమేజ్‌గా కన్వర్ట్ చేస్తాం. యాస్ పర్ డాకర్ ఫైల్ ఇన్‌స్ట్రక్షన్స్. రన్ మావిన్ ప్యాకేజెస్ బిల్ నంబర్ 5. Willing to log in with the app. Maven. Okay. Yeah. Successfully build the image. సో, ఇమేజ్ బిల్డ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటాం? అంటే రియల్ అప్లికేషన్ కదా! ఈ కోడ్ మొత్తాన్ని మనం ఏం చేస్తుంది ఇక్కడ ఉన్న ఈ డాకర్ ఫైల్ ఏం చేస్తుంది? ఈ డాకర్ ఫైల్ ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం ఫ్రమ్ మావిన్ ఇమేజ్‌ని తీసుకొని మొత్తాన్ని బిల్డ్ చేస్తుంది. రైట్? సో, మనకి మన హోమ్‌లో యాప్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, టార్గెట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, దాంట్లో ఈ వార్ ఫైల్‌ని జనరేట్ చేస్తుందన్నమాట. రైట్? బిల్ కమాండ్ కంప్లీట్ అవ్వగానే. సి ఇమేజ్ కంప్లీట్ అయిపోయిందమ్మా. సో, డాకర్ స్పేస్ ఇమేజెస్‌లోకెళ్ళు కొత్త ఇమేజెస్ క్రియేట్ అయింది కదా! ఇంకొక ఇమేజ్ క్రియేట్ అయింది. ఏంటి ఆ ఇమేజ్ ఇప్పుడు నేను క్రియేట్ చేసింది? ఇమేజ్ నేమ్ వచ్చేసి ఎఫ్ఐటీ లాగిన్ వెబ్ యాప్. క్రియేట్ అయిందా? జస్ట్ నౌ క్రియేట్. దీని సైజ్ ఎంత ఉంది ఇక్కడ? 4180 ఎంబీ ఉంది. ఓకే. ఆ! సో, ఇక్కడ ఈసీఆర్‌లోకెళ్ళి థర్డ్ కమాండ్ ఎందుకంటే దాన్ని రీనేమ్ చేయాలి పుష్ చేయాలంటే. సో, దాన్ని ఈ ఈసీఆర్‌లో ఉన్న ఫోల్డర్ నేమ్‌గా రీనేమ్ చేసి, ఈ థర్డ్ కమాండ్ కాపీ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేస్తే, ఆ ఇమేజ్ రీనేమ్ అయిద్ది. నౌ చెక్ ది ఇమేజ్ రీనేమ్ అయిన ఇమేజ్‌ని చెక్ చేయాలంటే ఇది యాక్చువల్ ఇమేజ్. దీన్ని పేరు మార్చా. ఇలాగ మార్చుకున్నా. రైట్? లైక్ దిస్. ఎఫ్ఐటీ ఇలా 5 నిమిషాలు ఇలా రీనేమ్ చేసుకున్నా. ఇప్పుడు ఈ రీనేమ్ చేసిన ఇమేజ్‌ని సేమ్ అదే ఇమేజ్. జస్ట్ రీనేమ్ చేశా. ఈ రీనేమ్ చేసిన ఇమేజ్‌ని పుష్ చేస్తున్నా. రీనేమ్ చే ఇమి రీనేమ్ చేసిన ఇమేజ్ పుష్ చేయడానికి ఇది లాస్ట్ కమాండ్ పుష్ కమాండ్. ఇక్కడికెళ్ళిపోయి సో, ఎంటర్ ది పుష్ కమాండ్. సో, ఇప్పుడు నా సిస్టమ్‌లో సోర్స్ కోడ్ డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఆ సోర్స్ కోడ్‌లో డాకర్ ఫైల్ ఉంది. డాకర్ ఫైల్ యూజ్ చేసుకొని డాకర్ ఇమేజ్ క్రియేట్ చేశాను. డాకర్ ఇమేజ్‌ని
ఏ సర్వీస్లో స్టోర్ చేస్తున్నానో ఈసీఆర్ ఇక్కడికి లోడ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం 2 రిపోజిటరీస్ క్రియేట్ చేసాం కదా ఈసీఆర్లో, రైట్? ఇది కదా మన అప్లికేషన్ ఫోల్డర్, ఎఫ్ఐటి లాగిన్ వెబ్ యాప్. ఇక్కడికి వచ్చేద్దా ఇమేజ్, వచ్చేసిందా? నౌ కెన్ సీ అయిపోయింది. ఇది పార్ట్ 1. పార్ట్ 1 అంటే సిఐ పార్ట్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. అంటే డెవలపర్ దగ్గర నుంచి కోడ్ తీసుకున్నాం. పార్ట్ 1లో మనం ఏం చేసాం, డెవలపర్ దగ్గర నుంచి కోడ్ తీసుకున్నాం. కోడ్ తీసుకొని సో ఇది మీరు మన లైనక్స్ సిస్టంలో కనెక్ట్ అయ్యాం. సో ఇది మీ ఆర్గనైజేషన్లో మీరు ఏడబ్ల్యూఎస్ డెవాప్ మీరు చేసే టాస్క్ ఎలాగంటే, ఏడబ్ల్యూఎస్ డెవాప్ ఇంజిన్ మీరు ఏం చేశారు, మీ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్కి కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి ఇక్కడ రీజన్ సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకొని ఒక EC2 సర్వీస్ ఓపెన్ చేశారు. EC2 సర్వీస్లో ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేశారు. సో మీ సిస్టమ్ నుంచి వర్చువల్ మిషన్ కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి ఈ వర్చువల్ మిషన్లో మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అని ఇన్స్టాల్ చేశాం. ఇన్స్టాల్ చేసి మన దగ్గర ఉన్న సోర్స్ కోడ్ ఎక్కడుంది, రైట్? గిట్హబ్ అనే లొకేషన్లో సోర్స్ కోడ్ ఉంది. గిట్హబ్ అనేది ఒక కంపెనీ, ఇది సోర్స్ కోడ్ స్టోర్ చేసే లొకేషన్ కదా. ఇక్కడ నుంచి ఒక రియల్ టైమ్ కోడ్ నేను ఏం చేశాను, ఒక రియల్ టైమ్ కోడ్ని నా విఎంలోకి డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ రియల్ టైమ్ కోడ్ని సో డాకర్ కమెంట్స్ ద్వారా ఏం చేశాను, ఇమేజ్ క్రియేట్ చేశాను. ఇమేజ్ క్రియేట్ అయిందా? ఈ ఇమేజ్ క్రియేట్ అయిన ఇమేజ్ని ఏ సర్వీస్లో పెట్టాను, ఈసీఆర్లోకి పుష్ చేశాను. ఈసీఆర్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా, ఈసీఆర్ సర్వీస్లోకి ఆ ఇమేజ్ని పుష్ చేశాను. సో ఇక్కడ వరకు ఈసీఆర్ మన సిస్టమ్ నుంచి ఈసీఆర్ సర్వీస్లోకి సక్సెస్ఫుల్గా పుష్ చేశాను. సో ఈ పార్ట్ మొత్తాన్ని కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటాం. మళ్ళీ కోడ్లో ఏమైనా మోడిఫికేషన్స్ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ మోడిఫైడ్ కోడ్ మళ్ళీ లోడ్ చేసుకోవటం, మళ్ళీ దాని డాకర్ ఫైల్ ప్రకారం మళ్ళీ ఇమేజ్ క్రియేట్ చేయడం, పుష్ చేయడం. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఇదంతా కూడా పార్ట్ 1, రైట్? పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసి డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ ఏ సర్వీస్లో చేయాలి మనం? డిప్లాయ్మెంట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఎలాస్టిక్ ఈసీఎస్ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్లో డిప్లాయ్ చేయాలి. దీంట్లో డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేసిన తర్వాత దాని యొక్క అవుట్పుట్ ఎవరికి షేర్ చేస్తాం? సో వీ కెన్ షేర్ దిస్ అవుట్పుట్ టు ది కస్టమర్స్. కస్టమర్స్ వాళ్ళ ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి, రైట్? సో యూజర్స్ వాళ్ళ ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి, సో వాళ్ళ బ్రౌజర్ ద్వారా మన అప్లికేషన్ని ఓపెన్ అవుతుంది లేదా చెక్ చేస్తాం. ఇది సిడి పార్ట్, కంటిన్యూస్ డెలివరీ. ఇది సిఐ పార్ట్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అది. ఇప్పుడు రెండో పార్ట్ చేయాలి. సో రెండో పార్ట్కి వచ్చేస్తే ఇమేజ్ రెడీ కదా. సో రెండో పార్ట్ ఏంటి, ఈసీఎస్ సర్వీస్ ఓపెన్ చేస్తాం, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్. ఇక్కడ క్లస్టర్ క్రియేట్, క్లస్టర్లో ఆ ఇమేజ్ రన్ చేయాలి. దట్ గోని క్రియేట్ క్లస్టర్. ఇవన్నీ చార్జబుల్ సర్వీస్. ఓకే, మనకి ప్రాక్టీస్ అవ్వగానే డిలీట్ చేసేస్తా. సో ఇక్కడ వచ్చేసి కస్టమర్ నేమ్ ఇచ్చి, ఇది క్లస్టర్ నేము. క్లస్టర్ నేము బై డిఫాల్ట్ నేమ్ వచ్చింది, యూ కెన్ చేంజ్ ఇట్ ఆల్సో. క్లస్టర్ నేమ్ మీకు ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు. ఎఫ్ఐటి డెమో హెచ్వైడి క్లస్టర్ ఇచ్చాను. ఎఫ్ఐటి డెమో హెచ్వైడి క్లస్టర్ ఇచ్చి, ఇది నా క్లస్టర్ నేమ్. ఇక్కడికి వెనింగ్. సో ఐఎమ్ యూజింగ్ ది సర్వర్లెస్ టెక్నాలజీ ఫార్గెట్ ఓన్లీ. సో ఎనీ డిఫాల్ట్ ఆప్షన్ క్రియేట్ క్లస్టర్. ఇప్పుడు నాకు సక్సెస్ఫుల్గా క్లస్టర్ క్రియేట్ అవుతాను. సక్సెస్ఫుల్గా క్లస్టర్ క్రియేట్, దాంట్లో మన అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. క్లస్టర్ క్రియేట్ అయిందని చూడండి. నౌ ఇట్ స్టార్ట్ క్రియేటింగ్ ది క్లస్టర్. See, there was an error creating the cluster, FID demo cluster, invalid cluster name అంటాం. ఓకే, క్రియేట్ క్లస్టర్ అంటే నేమ్ యూనిక్గా ఉండాలి. సో ఇది ఇచ్చిన యూనిక్ నేమ్తో నేను లాస్ట్లో FIT అని పెట్టాను. దిస్ ఈజ్ మై క్లస్టర్ నేమ్. లాస్ట్లో FIT అని పెట్టాను. FIT డెమో క్లస్టర్, FIT డెమో క్లస్టర్, డెమో FIT డెమో క్లస్టర్. ఇది నా క్లస్టర్ నేమ్. రైట్, క్రియేట్ క్లస్టర్. క్రియేట్ అయిపోయింది. నేమ్ మస్ట్ బి యూనిక్. ఆ నేమ్తో వరల్డ్ వైడ్ మనకి ఎవరు క్లస్టర్స్ క్రియేట్ చేసి ఉండకూడదు. ఎవరైనా క్లస్టర్స్ క్రియేట్ చేస్తుంటే మనకి ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది. రైట్, సో సక్సెస్ఫుల్గా ఇప్పుడు చూడండి నా క్లస్టర్ క్రియేట్ అయింది. సో క్లస్టర్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ ది నోట్స్. దాంట్లో మనకి సర్వర్లెస్ నోట్స్ ఉంటాయి, దాంట్లో మన అప్లికేషన్ డిప్లాయ్ అయింది. లెట్స్ ఓపెన్ క్లస్టర్. సో ఈ క్లస్టర్లో చూడండి, క్లస్టర్ రెడీ. సో దీంట్లో మన అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి క్లస్టర్లో.
ఓకే. సర్వీసెస్ 0, రైట్. నో టాస్క్ రన్నింగ్ బై డిఫాల్ట్, రైట్. ఇప్పుడు సర్వర్లెస్ క్లస్టర్ కాబట్టి EC2 ఇన్స్టెన్స్ ఏమి ఉండవు. ఓకే. ఫైన్. క్లస్టర్ రెడీ బాస్. దీంట్లో అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. ఇలా ఓపెన్ చేసి ఇక్కడ టాస్క్లోకి వెళ్ళి రన్ న్యూ టాస్క్ అని క్లిక్ చేసి మన అప్లికేషన్ ఇక్కడ రన్ చేయాలి. క్లస్టర్లో అప్లికేషన్ రన్ చేయాలంటే మనం ముందు టాస్క్ డెఫినేషన్ క్రియేట్ చేయాలి. ఓకే. ఈ టాస్క్ డెఫినేషన్ ద్వారా ఈసీఆర్లో ఉన్న ఇమేజ్ని ఇక్కడికి రప్పిస్తాం అనమాట. లెట్స్ క్రియేట్ ఏ న్యూ టాస్క్ డెఫినేషన్. ఒక న్యూ టాస్క్ డెఫినేషన్ క్రియేట్ చేస్తాను. ఈ టాస్క్ వచ్చేసి FIT లాగిన్ వెబ్ యాప్, FIT లాగిన్ వెబ్ యాప్, FIT లాగిన్ అప్లికేషన్ వెబ్ యాప్, FIT లాగిన్ వెబ్ యాప్, రైట్. టాస్క్ నేమ్ AWS ఫార్గెట్ టెక్నాలజీ. ఇక్కడ వచ్చేసి ఒక రోల్ మనం క్రియేట్ చేసి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ECS రోల్ ఒకటి క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడండి, క్రియేట్ రోల్ వాడి క్రియేట్ చేయమంటే ఇక్కడ క్రియేట్ హియర్, క్రియేట్ న్యూ రోల్ మీద క్లిక్ చేసి సో ఒక రోల్ క్రియేట్ చేయాలి, ECS రోల్. సో లెట్స్ సీ ఆటోమేటిక్ క్రియేట్ అయితే లేదంటే మనం క్రియేట్ న్యూ రోల్ నేమ్ వచ్చేసి ECS ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ రోల్ నెంబర్ 1, రైట్. ECS రోల్ ఒక క్రియేట్. ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్ క్రియేట్ రోల్. ఓకే. ఇది కస్టమ్ రోలా, యూజ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్లోకి వెళ్ళి సో మనకు కావాల్సిన ECS పాలసీ సెలెక్ట్ చేసుకోండి. సో ఎలాస్టిక్ ECS ఫుల్ యాక్సెస్. సో దీంట్లో ఉన్న పాలసీస్, రైట్. రీడ్ ఓన్లీ అవసరం లేదు. ఫుల్ యాక్సెస్ ఇచ్చామంటే మొత్తం ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. ఇంకేమైనా ఉన్నాయో చూస్తాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాస్క్ ECS టాస్క్ ఎగ్జిక్యూషన్ పాలసీ, రైట్. సో ECS కోడ్ డిప్లై, ఇలా కొన్ని పాలసీస్ సెలెక్ట్ చేసుకుంటాం, రైట్. ECS టాస్క్ ఎగ్జిక్యూషన్ రోల్ పాలసీ, ECS AWS కోడ్ డిప్లై ఫర్ ECS, అమెజాన్ ECS ఫుల్ యాక్సెస్. ఇది ఒక్కటి సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఓకే. మీ ప్రాక్టీస్ పర్పస్ 2 రోల్స్ కూడా పాలసీస్ ఎక్స్ట్రా సెలెక్ట్ చేసుకున్నాం. రోల్ క్రియేట్ చేసిన ఆ రోల్ సెలెక్ట్ చేసుకున్నాం, రైట్. ఇది రోల్. తర్వాత టాస్క్ ఎగ్జిక్యూషన్ రోల్ కూడా అదే సెలెక్ట్ చేసుకున్నాం, రైట్. ఆ 2 రోల్ని ఇక్కడ ఇచ్చేసాం. ఇక్కడ వచ్చేసి కంటైనర్ 1. సో ఒక కంటైనర్ క్రియేట్ చేసి మన అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి క్లస్టర్లో. సో మన అప్లికేషన్ నేమ్ ఏంటి ఇక్కడ? నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ లాగిన్ వెబ్ యాప్, లాగిన్ వెబ్ యాప్, FIT లాగిన్ వెబ్. ఇది మన అప్లికేషన్ పేరు. ఆ ఇమేజ్ ఎక్కడ ఉంది? ఇమేజ్ URL. ఈసీఆర్లో ఇమేజ్ ఉంది కదా, ఇది ఇమేజ్ URL. ఈ లింక్ ఉంది, ఇమేజ్ డైజెస్ట్లో లింక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే రైట్ ఇమేజ్ డైజెస్ట్ కాపీ. సో ఆ URL తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇక్కడ నుంచి బ్రౌజ్ ECR ఇమేజ్లోకి వెళ్ళి కూడా మీరు ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాగనే సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రౌజ్ ECRలోకి వెళ్ళి, రైట్. సో మన ECRని సెలెక్ట్ చేసుకుని ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా అయినా ఓకే, రైట్. ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని ఆ ఇమేజ్ ద్వారా కంటైనర్ క్రియేట్ చేసి కంటైనర్ని క్లస్టర్లో రన్ చేస్తాం. నేను ఒక టాస్క్ క్రియేట్ చేశాను బాస్. సో ఇప్పుడు క్రియేట్ చేసిన టాస్క్ని చూడండి, టాస్క్ డెఫినేషన్ అయిపోయింది. ఒక టాస్క్ క్రియేట్ చేసే కదా, ఈ టాస్క్ని క్లస్టర్లో డిప్లాయ్ చేయాలి. క్లస్టర్ ఓపెన్ చేసి క్లస్టర్లో ఎలా రన్ చేయాలి ఆ టాస్క్ని? టాస్క్లోకి వెళ్ళి ఇక్కడ రన్ న్యూ టాస్క్ని క్లిక్ చేసి మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన, రైట్. సో FIT లాగిన్ వెబ్ యాప్ టాస్క్ సెలెక్ట్ చేసుకొని, రైట్. సో ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్, ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్, జస్ట్ క్రియేట్ టాస్క్ని దీంట్లో రన్ చేస్తాను. నౌ యూ కెన్ సీ ఇక్కడ నువ్వు టాస్క్లోకి వెళ్ళి చూస్తే రీఫ్రెష్. సో ఇది మనకి ఇక్కడ రన్నింగ్లోకి వచ్చింది. ఇట్స్ ప్రొవిజనింగ్ కనపడుతుంది కదా. సో మన టాస్క్ రన్ అవుతుంది. సో టాస్క్ యొక్క ఇన్ఫర్మేషన్ చూసుకోండి. సో ఇక్కడ చూడండి ప్రొవిజనింగ్లో ఉంది కదా, ఇది మనకి రన్నింగ్లో రావాలి. రన్నింగ్లోకి వచ్చిందంటే మన అప్లికేషన్ డిప్లాయ్ అయింది, రైట్. సో ఇది వితౌట్ ఫెయిలింగ్ ఇట్ షుడ్ బి రన్నింగ్లో రావాలి. రన్నింగ్లో వచ్చింది, సక్సెస్ అయింది. సక్సెస్ఫుల్గా అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం, రైట్. మన అప్లికేషన్ డిప్లాయ్ చేసిన తర్వాత అవుట్పుట్ కస్టమర్కి షేర్ చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి నెట్వర్కింగ్లోకి వెళ్తే ఇక్కడ మనకి పబ్లిక్ IP మెట్రిక్స్ కాన్ఫిగరేషన్లో ENID. సో ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ID ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. నెట్వర్క్ ఇంటర్ఫేస్ ID మీద క్లిక్ చేసి సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక కస్టమ్ పోర్ట్ నెంబర్ 8080 కూడా ఎలా చేయాలి. దాంట్లోకి వెళ్ళిపోయి సెక్యూరిటీ గ్రూప్ని క్లిక్ చేయాలి. సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళాలి.
సెక్యూరిటీ ఇన్బౌండ్ రూల్స్లోకి వెళ్తే కస్టమ్ పోర్ట్ నెంబర్ 8080 ఎలా చేసామో చూస్తాం. ఇక్కడ 8080 అలౌ చేయలేదు. లెట్స్ గో అండ్ అలౌ ది కస్టమ్ టీసీపీ పోర్ట్ నెంబర్ 8080, రైట్. సో ఈ పోర్ట్ కుండా మన అప్లికేషన్ ఒక పోర్ట్ సెట్ చేసుకుంటాం. ఐ వాంట్ యాక్సెస్ మై అప్లికేషన్ టు దిస్ వయా దిస్ పోర్ట్, సేవ్ ది, రైట్. డన్. సక్సెస్ఫుల్గా మనకు కావాల్సిన క్లస్టర్ క్రియేట్ చేస్తాం, టాస్క్ డెఫినేషన్ క్రియేట్ చేశాను, ఈసీఎస్ సర్వీస్ లెటర్, ఎలాస్టిక్ కంటైనర్. ఇప్పుడు మనకు కావాల్సిన అన్నీ కూడా మనకి రెడీ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. సో ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ క్లస్టర్ క్రియేట్ చేశాను. క్లస్టర్కి అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి టాస్క్ క్రియేట్ చేశాను. ఈ టాస్క్ తీసుకెళ్ళి క్లస్టర్లో రన్ చేశాను. ఇక్కడ చూడండి. సో వన్ టాస్క్ ఈజ్ రన్నింగ్, మన అప్లికేషన్ రన్ అవుతుంది. దేంట్లో రన్ అవుతుంది? ఈ సర్వర్లెస్ క్లస్టర్లో రన్ అవుతుంది. దానికి అవుట్పుట్ చూడాలంటే సో క్లస్టర్ ఓపెన్ చేసి టాస్క్లోకి వెళ్ళి ఈ టాస్క్ మీద క్లిక్ చేసి సో దీనికి సంబంధించిన పబ్లిక్ ఐపీ, రైట్. సో ఇక్కడ క్లిక్ చేస్తే నీకు పబ్లిక్ ఐపీ కింద కనపడతా 65.2.191.55. ఈ పబ్లిక్ ఐపీ కాపీ చేసుకొని ఇక్కడ కస్టమర్కి షేర్ చేస్తాం. కస్టమర్స్ తన ల్యాప్టాప్లో, రైట్, కస్టమర్స్ తన ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి సో కస్టమర్ వేరే బ్రౌజర్ ఓపెన్ చేసి, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కస్టమర్ అనుకోండి, ఇలా కస్టమర్ తన బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఎలా యాక్సెస్ చేయాలంటే అప్లికేషన్ http://IP address followed by the so our custom port number / what is our application name, login web app, ఏ కూడా క్యాప్స్, లాగిన్ వెబ్ యాప్ -1. మన సోర్స్ కోడ్లో ఏమి ఇచ్చాం, అప్లికేషన్ ఇన్ఫర్మేషన్. సో మనకి ఇక్కడ సోర్స్ కోడ్లో చూస్తే దిస్ ఇస్ సోర్స్ కోడ్. మన అప్లికేషన్ నేమ్ ఏముంది క్లియర్గా ఇక్కడ, ఎల్ క్యాప్స్, డబ్ల్యూ క్యాప్స్, ఏ క్యాప్స్, రైట్. అప్లికేషన్ పేరు, ఈ పేరు ఇవ్వాలి యాజ్ లాగిన్ వెబ్ యాప్. ఈ నేమ్ కస్టమర్కి షేర్ చేస్తాం. కస్టమర్ ఇలా ఈ లింక్ ద్వారా మన అప్లికేషన్ని యాక్సెస్ చేసుకుంటారు. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తే కస్టమర్కి మన అప్లికేషన్ ఓపెన్. కస్టమర్ ఏబుల్ టు సీ ది అవర్ అప్లికేషన్. సీ ఓపెనింగ్ ద అప్లికేషన్, రైట్. కస్టమర్ కెన్ లాగిన్ టు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, రైట్. రిజిస్టర్, యూ కెన్ రిజిస్టర్ ది డీటెయిల్స్, రైట్. తన అకౌంట్ కావాలండి, అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ సబ్మిట్. క్లియర్. అంటే అప్లికేషన్ ఇలా కస్టమర్కి ఒక అప్లికేషన్ ఇలా ఓపెన్ అవ్వాలంటే బ్యాంక్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకో లేదా సంథింగ్ ఈ బ్యాంక్ అనుకో క్లయింట్, వాడికి ఒక సేవింగ్ అకౌంట్ మనం క్రియేట్ చేసి ఇచ్చాము. సేవింగ్ అకౌంట్ అప్లికేషన్. కస్టమర్ ఇప్పుడు మేనేజరు తన ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి ఈ సేవింగ్ అకౌంట్ని క్లిక్ చేయగానే మనకి వాడికి ఓపెన్ అయిపోయింది. సో వాడికి వచ్చిన కస్టమర్స్ ప్రకారం వాడు సేవింగ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. అంటే ఫ్రంట్ ఎండ్ ఎంత ఈజీ చూడండి. వాడికి ఇంకా బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో సంబంధం లేదు. బ్యాంక్ మేనేజరు తన సిస్టంలో లాగిన్ అవుతారు, దాన్ని వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాడు, మనం ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తాడు, అప్లికేషన్ ఓపెన్ అయిపోవాలంతే. అంటే ఈ పార్ట్ అనమాట. దే వాంట్ టు సీ దిస్ టైప్. అతను బ్యాంక్ మేనేజర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వగానే అప్లికేషన్ ఓపెన్ అయిపోతే యూ కెన్ క్రియేట్ ది సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్. ఇది ఫ్రంట్ ఎండ్, కస్టమర్ సైడ్, క్లయింట్ సైడ్. సో అలాంటి అప్లికేషన్ డెలివరీ అవ్వడానికి బ్యాక్ ఎండ్ ఎంతవరకు జరిగిందో దీంట్లో డెవాప్ ఇంజనీర్ యొక్క రోల్ ఏంటి, డెవలప్మెంట్ టీము డెవాప్ ఇంజనీర్ యొక్క రోల్ ఏంటో చూస్తాం. సో ఈ ప్రాజెక్ట్లో మనం యూజ్ చేసిన టూల్స్ ఏంటి, ఇప్పుడు AWS డెవాప్ ఇంజనీర్ యూజ్ చేసిన టూల్ ఏంటి, గిట్ హబ్ యూజ్ చేసామా, EC2 ఇన్స్టెంట్ యూజ్ చేసాం, VM యూజ్ చేసామా, డాకర్ కాన్సెప్ట్ యూజ్ చేసామా, ఓకే. సో తర్వాత AWS CLI కాన్సెప్ట్ యూజ్ చేసాం. గిటబ్లో ఉన్న కోడ్ డౌన్లోడ్ చేసుకొని ఫోల్డర్స్ క్రియేట్ చేసి, రైట్. సో డాకర్ కాన్సెప్ట్ యూజ్ డాకర్ ఇమేజ్ క్రియేట్ చేసాం, ECR సర్వీస్ వాడామా, ECS సర్వీస్ వాడామా, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ డిప్లాయ్మెంట్ వాడాము. సో మరి ఇదన్నీ కూడా ఏంటి, ప్రాజెక్ట్ టూల్సేగా. దీస్ ఆర్ ది ప్రాజెక్ట్ టూల్స్. అంటే ఒక అప్లికేషన్ మనకి ఫ్రంట్ ఎండ్ ఇలా రావాలంటే బ్యాక్ ఎండ్ ఎంత వర్క్ చేస్తుందో చూడండి. సో ఇక్కడ ఫస్ట్ డెవలపర్ ఏం చేయాలి, డెవలపర్ గిట్ హబ్లో కూడా డెవలపరు కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం కోడ్ రెడీ చేసి దాన్ని ఎక్కడ పుష్ చేయాలి, గిట్ హబ్లో పుష్ చేయాలి. అది వాడి పార్ట్ అయిపోయింది పని. అక్కడి నుంచి ఎవడు ఇన్వాల్వ్ అవుతాడు, డెవలప్. ఇంకా మన టాస్క్ ఏంటి, వాడు గిట్ హబ్లో పుష్ చేసిన తర్వాత ఆ కోడ్ని మనం ఏం చేయాలి, AWSలో మనం క్రియేట్ చేసిన VMలోకి లోడ్ చేసుకోవాలి. లోడ్ చేసుకొని దాంట్లో అక్కడ ఉన్న ఆ కోడ్ మొత్తాన్ని ఇమేజ్గా మార్చాలి. ఆ ఇమేజ్ని తీసుకెళ్ళి ఎక్కడ పుష్ చేయాలి, ECRలో పుష్ చేయాలి. ECRలో పుష్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ని ECRలో పుష్ చేసిన ఇమేజ్ని ECS కనెక్ట్ అయ్యి ECSలో క్లస్టర్ క్రియేట్ చేసి ఆ క్లస్టర్లో ఆ ఇమేజ్ని డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేసిన తర్వాత రిజల్ట్ కస్టమర్ చేయాలి. సో ఇంత ప్రాసెస్ ఉంది బ్యాక్ ఎండ్.
ఈ ప్రాసెస్లో ఏ ఇష్యూస్ వచ్చినా కస్టమర్ అప్లికేషన్ ఎఫెక్ట్ అయింది. ఎఫెక్ట్ అయితే లేదా? గాట్ ఇట్? ఇది ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏదైనా మోడిఫికేషన్ చేసావు అనుకో, సో ఆటోమేటిక్ చేంజెస్ అవుతాయా? గాట్ చేంజెస్. రైట్? నువ్వు గిట్‌హబ్‌లో ఏదైనా మోడిఫికేషన్ చేసి చెప్తే కస్టమర్ అప్లికేషన్ చేంజ్ అయితే లేదా? చేంజ్ అవుతుంది. 100%. క్లియర్? క్లియర్ గైస్? ఎనీ డౌట్? ఎనీబడీ? సార్ ఇప్పుడు చేంజ్ చేస్తాను సార్ గిట్హబ్లో. ఆ. గిట్హబ్లో చేంజ్ చేసినాక మళ్ళీ పుల్ చేసుకోవాలా లేకుంటే ఆటోమేటిక్గా? గిట్‌హబ్‌లో చేంజ్ చేస్తే మళ్ళీ ప్రాసెస్ అదే కదా! మళ్ళీ పుల్ చేసుకోవాలి కదా! రైట్? మళ్ళీ పుల్ చేసుకొని మళ్ళీ రీరన్ చేయాలి. మళ్ళీ డాకర్ ఇమేజ్ మళ్ళీ క్రియేట్ చేయాలి. మళ్ళీ క్రియేట్ చేసిన డాకర్ ఇమేజ్‌ని ఎక్కడ పుష్ చేయాలి? ఈసీఆర్‌లో పుష్ చేయాలి. ఇది కంటిన్యూస్ అది కదా! కంటిన్యూస్ ప్రాసెసే కదా! సో మళ్ళీ చేంజెస్ చేశాడు. కొన్ని ఫీచర్స్ యాడ్ చేశాడు డెవలప్‌మెంట్ టీమ్. ఆల్రెడీ 10 ఫీచర్స్‌తో మన అప్లికేషన్ రన్ అవుతుంది. ఇంకొక 5 ఫీచర్స్ యాడ్ చేశాడు. 15 ఫీచర్స్ ఉంటాయి కోడ్‌లో. మళ్ళీ కోడ్ లోడ్ చేసుకుంటాం. ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. ఆ లోడ్ చేసిన కోడ్‌ని మళ్ళీ ఇమేజ్ క్రియేట్ చేస్తావు. మళ్ళీ ఆ ఇమేజ్‌ని ఈసీఆర్‌లో పుష్ చేస్తావు. మళ్ళీ ఇక్కడ క్లస్టర్ క్రియేట్ చేస్తావు. టాస్క్ క్రియేట్ చేస్తావు. ఆ ఇమేజ్‌ని టాస్క్‌లో వచ్చేసుకొని ఆ టాస్క్ ఇమేజ్‌ని కస్టమర్‌లో రన్ చేస్తావు. ఆ తర్వాత ఆ లింక్ మళ్ళీ కస్టమర్‌కి చెక్ చేస్తావు. మళ్ళీ ఇప్పుడు కస్టమర్‌కి 15 ఫీచర్స్ కనపడతాయి. ఇది ప్రాసెసే కదా! కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ. మరి సీఐసీడీ అంటే ఏంటి? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సీఐసీడీ? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, డెలివరీ. అంటే కంటిన్యూస్‌గా చేంజెస్ అవుతూ ఉంటాయి. కంటిన్యూస్‌గా డిప్లాయ్ చేస్తూ ఉండాలి. చేంజెస్ అయినప్పుడల్లా ఇమేజ్ క్రియేట్ చేయాలి. చేంజెస్ అయినప్పుడల్లా మళ్ళీ డిప్లాయ్ చేయాలి. కంటిన్యూస్ డెలివరీ అంటే ఏంటి? అవుట్‌పుట్ కంటిన్యూస్ చెక్ చేయాలి కదా! ఫస్ట్ టైమ్ చెక్ చేసావు కొన్ని ఫీచర్స్ వచ్చినాయి. సెకండ్ టైమ్ చెక్ చేసావు కొన్ని ఫీచర్స్ వచ్చినాయి. సో కస్టమర్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఈ సీఐసీడీ ప్రాసెస్ రన్ అవుతూనే ఉంటుంది బ్యాక్ ఎండ్. క్లియర్? సో మీకు యాహ్! ఫినిష్ అయిపోయిన తర్వాత సో యూ కెన్ రిమూవ్ ది క్లస్టర్. ఫస్ట్ మనం టాస్క్ డెఫినిషన్ డిలీట్ చేయాలి. ఈ టాస్క్‌ని మనం డిలీట్ చేయాలి. స్టాప్ చేయడమో, డిలీట్ చేయడం చేయాలి. చేసిన తర్వాత అప్పుడు మనం క్లస్టర్‌ని ఈ టాస్క్‌ని క్లిక్ చేసి యూ కెన్ స్టాప్ ది క్లస్టర్. రైట్? ఇప్పుడు ఇక్కడ మనకి యాహ్! ఇది సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్ ట్యాబ్‌లోకి వెళ్తే డీరిజిస్టర్ తీసేయాలండి. డీరిజిస్టర్ క్లిక్ చేసి డీరిజిస్టర్ తీసేసాను. తర్వాత వచ్చేసి మనకి క్లస్టర్‌ని డిలీట్ చేయాలి. క్లస్టర్‌లోకి వెళ్లి యాక్షన్స్ ట్యాబ్‌లోకి వెళ్లి డిలీట్ క్లస్టర్. ఎందుకంటే చార్జెస్ పడతాయి ఎక్కువసేపు రన్ అయితే. ఐ డోంట్ వాంట్ టు రన్. వన్స్ మనకి ప్రాక్టీస్ అయిపోయింది. రైట్? సో మళ్ళీ కావాలంటే మళ్ళీ క్రియేట్ చేసి మళ్ళీ రన్ చేసుకో వై నాట్. సో ఐ వాంట్ టు డిలీట్. రైట్? ఇక్కడ ఏమడుగుతున్నారు? సో ఈ నేమ్ డిలీట్ అని ఇమ్మంటారు. ఈ నేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇవ్వాలి. డిలీట్ ఫాలోడ్ బై ది క్లస్టర్ నేమ్ అంటాం. దిస్ ఈజ్ మై క్లస్టర్. డిలీట్. డిలీట్ చేస్తాం. క్లౌడ్ ఫార్మేషన్‌లో సంథింగ్ క్రియేట్ అయినాయి అంటారు. రైట్? అలా డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ సి సో ఈ రిపోజిటరీలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసామో ఇది కదా మనం క్రియేట్ చేసింది. సో డిలీట్ డిలీట్ డిలీట్. ఇది కూడా పాతది డిలీట్ చేయాలి. సో అంటే ఏమేమి చేసామో అన్నీ కూడా తీసేయాలి ఆటోమేటిక్. అంటే ఎలా క్రియేట్ చేయడం జస్ట్ అంటే క్రియేటివిటీ ప్రొవిజనింగ్ తెలుసుకోవాలి. డెస్ట్రాయ్ కూడా నేర్చుకోవాలి. క్లౌడ్ ఫార్మేషన్. క్లౌడ్ ఫార్మేషన్. మరి క్లస్టర్ రన్ అవ్వడానికి బ్యాక్ ఎండ్‌లో రన్ అయ్యే సర్వీస్ క్లౌడ్ ఫార్మేషన్. చూడండి క్లౌడ్ ఫార్మేషన్‌లో 2 స్టాక్‌లు క్రియేట్ అయినాయి ఇక్కడ. మనం క్రియేట్ చేసామా? లేదు. ఈసీఎస్ సర్వీసే క్రియేట్ చేసుకుంది. ఎందుకు? తన అప్లికేషన్‌ని రన్ చేసుకోవడం. రైట్? సో ఈ సర్వీస్‌ల ద్వారా దానికి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుందాం. సో లెట్స్ గో అండ్ డూ డిలీట్. రీటైప్ డిలీట్. డిలీట్ స్టాక్. స్టాక్ డిలీట్. ఎలాగో ఫస్ట్. దీన్ని కూడా సో డిలీట్ స్టాక్. రైట్? సో దిస్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది స్టాక్. రైట్? సో మన బ్యాక్ ఎండ్ ఈ ఆటోమేషన్ టూల్ పనిచేస్తుందన్నమాట. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి రన్ చేయడానికి క్లస్టర్‌లో. ఓకే. క్లస్టర్ అంటే క్లౌడ్ ఫార్మేషన్ సర్వీస్‌ని యూజ్ చేసుకుంటుంది బ్యాక్ ఎండ్‌లో. రైట్? తన అప్లికేషన్ రన్ చేసి చెప్పినట్టు ఈ సర్వీస్ డిలీట్ చేసాం. నౌ ఇప్పుడు క్లస్టర్ సక్సెస్‌ఫుల్‌గా డిలీట్ అయిపోయింది. నౌ యూ కెన్ గో అండ్ డిలీట్. ఇప్పుడు డిలీట్ అయిపోయింది. రిఫ్రెష్. నౌ ఓపెన్. సో నౌ గో అండ్ డిలీట్ ది క్లస్టర్. సో దిస్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది క్లస్టర్. సో ఎంటర్ ది డిలీట్ ఈ నేమ్. Delete the cluster. Copy and then paste it. Delete the cluster. Error delete the cluster. Go to see the error details.
సో ఇక్కడ డిలీట్ చేయాలంటే టాస్క్ ఇంకా రన్ అవుతుంది కదా, దీన్ని స్టాప్ చేయాలి. సో స్టాప్ ఆల్ టాస్క్. ఇది రన్ అయితే మనకి డిలీట్ కాదు. స్టాప్ ఆల్ ది టాస్క్, స్టాప్ ఆల్ క్లోజ్. రైట్, నా స్టాప్ చేసిన తర్వాత నా గో డిలీట్ ప్లస్ స్టెప్ కాపీ పేస్ట్. మీరు 1 అవర్ 2 అవర్స్ రన్ చేసుకోవచ్చు. ఓకే, 1 డే రన్ చేసుకున్నా మనకి పెద్ద ఛార్జెస్ ఏం పడవు. మీరు మర్చిపోతే మీకు మోర్ దెన్ 48 అవర్స్ అయితే మీరు ఛార్జెస్ పడవు. రైట్, ఛార్జబుల్ సర్వీస్ కాబట్టి. సో ఎప్పుడైనా మీరు ఛార్జబుల్ సర్వీస్ వాడినప్పుడు ఏంటంటే ఇమీడియట్గా దాన్ని టాస్క్ క్రియేట్ చేసాను, టాస్క్ తీసేసాను, క్లస్టర్ డిప్లాయ్మెంట్ చేసి తీసేసాను. రైట్, సో క్లౌడ్ ఫార్మేషన్లో కొన్ని రిసోర్స్ క్రియేట్ అయ్యాయి, కొన్ని స్టాక్స్ క్రియేట్ అయ్యి ఆ స్టాక్ డిలీట్ చేశాను. రైట్, అలాగే ఈసీఆర్ సర్వీస్లోకి వెళ్ళండి. ఈసీఆర్లో మనం క్రియేట్ చేసిన ఇమేజ్తో పాటు ఫోల్డర్లో ఉన్న ఇమేజ్ కూడా డిలీట్ చేశాను. రైట్, నో రిపోజిటరీస్, నో ఇమేజెస్. ఇక మనకి ఉందంటే ఒక వర్చువల్ మిషన్. ఈ వర్చువల్ మిషన్ కూడా కావాలనుకుంటే సో స్టాప్ చేసుకోవచ్చు, రివ్యూ చేసుకోవాలనుకుంటే, లేదనుకుంటే సో ఇక్కడికి వెళ్ళిపోయి సో యూ కెన్ మేక్ ఇట్ ఇన్ స్టాప్ మోడ్ ఆర్ యూ కెన్ డెఫినెట్లీ యూజ్. రైట్, సో ఇది ఈసీఎస్ గురించి. ఈ కేసు మీద కూడా ఒక ప్రాజెక్ట్ ఉందండి. సో రెండు, ఇప్పుడు ఈసీఎస్ అనేది ఏడబ్ల్యూఎస్ ఓన్ సర్వీస్, ఈ కేస్ అనేది థర్డ్ పార్టీ వాడు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో పెట్టుకున్నాడు. థర్డ్ పార్టీ కుబర్నెటీస్ సర్వీస్. కుబర్నెటీస్ ఉంది కదా, ఇప్పుడు డాకర్ కుబర్నెటీస్ అంటాం కదా డెవాప్స్ టూల్స్లో. డాకర్ కాన్సెప్ట్ అది కుబర్నెటీస్ కాదు. ఈ కుబర్నెటీస్ని ఏం చేస్తారంటే ఏడబ్ల్యూఎస్ ఈ కేసుని పెట్టుకున్నాడు. అసలు జనరల్గా కుబర్నెటీస్ అనేది థర్డ్ పార్టీ టూల్, ఓపెన్ సోర్స్ అన్నమాట. సో దాన్ని ఏం చేస్తారు అందరూ, సో ఆల్ క్లౌడ్ ప్రొవైడర్స్ యూజ్ చేస్తున్నారు ఈ కుబర్నెటీస్ సర్వీస్. కుబర్నెటీస్ సర్వీస్ కూడా మనం క్లస్టర్స్ క్రియేట్ చేసి ఆ క్లస్టర్స్లో అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఈ కుబర్నెటీస్ని ఏం చేస్తారంటే సో ఏడబ్ల్యూఎస్ తీసుకొని ఈ కేఎస్ అని వాడు పేరు పెట్టుకున్నాడు. అసలు యాక్చువల్ వాడిది కాదు ఆ సర్వీస్, సో ఫ్రీ సర్వీస్. రైట్, థర్డ్ పార్టీ టూల్. అలాగే మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ తీసుకొని ఏకేఎస్ అని పేరు పెట్టారు, ఎజ్యూర్ కుబర్నెటీస్ సర్వీస్. మరి గూగుల్ వాడు ఊరుకుంటాడా, వాడు తీసుకొని జీకేఎస్, గూగుల్ కుబర్నెటీస్ అని పేరు. సో కాన్సెప్ట్ ఒకటే, అంటే మీకు కుబర్నెటీస్ కాన్సెప్ట్ తెలిస్తే కుబర్నెటీస్ క్లస్టర్స్ క్రియేట్ చేసి అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలో, అది ఏడబ్ల్యూఎస్లో ఎలా చేయాలి, ఎజ్యూర్లో ఎలా చేయాలి, జీసీపీలో ఎలా చేయాలి అనేది ఈజీగా. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ మన కుబర్నెటీస్ కాన్సెప్ట్ చెప్పాలి. సో దాని పేరేంటి, ఏడబ్ల్యూఎస్లో కుబర్నెటీస్ సంబంధించిన సర్వీస్ పేరు ఈకేఎస్. వాట్ ఈజ్ ఈకేఎస్? ఎలాస్టిక్ కుబర్నెటీస్ సర్వీస్. ఈ సర్వీస్ మీద ప్రాజెక్ట్ ఎలా చేయాలి. రైట్, సో లెట్స్ గో హియర్. ఇక నేను ఈకేఎస్ ఓపెన్ చేస్తాను, ఎలాస్టిక్ కుబర్నెటీస్ సర్వీస్. లెట్స్ గో అండ్ ఓపెన్ ది ఎలాస్టిక్ కుబర్నెటీస్ సర్వీస్. ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లో నేను ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయాలంటే క్లస్టర్ ఉండాలి ఇక్కడ కూడా. సో ఫస్ట్ గో అండ్ క్రియేట్ వన్ కుబర్నెటీస్ క్లస్టర్. ఈసీఎస్ క్లస్టరు వేరు, కుబర్నెటీస్ క్లస్టర్. ఈసీఎస్ అనేది ఏడబ్ల్యూఎస్ ఓన్ సర్వీస్. ఇది థర్డ్ పార్టీ టూల్. మార్కెట్లో ఫేమస్ అయింది ఈకేఎస్ సర్వీస్. రైట్, క్రియేట్ క్లస్టర్లోకి వెళ్ళి లెట్ మీ గో అండ్ క్రియేట్ ది ఈకేఎస్ క్లస్టర్. క్విక్ కాన్ఫిగరేషన్ మోడ్ ద్వారా. సో దిస్ ఇస్ మై క్లస్టర్ నేమ్, దిస్ ఇస్ ది కుబర్నెటీస్ వర్షన్ 1.35 లేటెస్ట్. ఇంకా చాలా కంపెనీస్ 1.34, 1.33 వాడుతున్నారు, అంతకన్నా తక్కువ కూడా వాడుతున్నారు. రైట్, సో నేను దిస్ ఇస్ మై క్లస్టర్ నేమ్. సో మీకు క్లస్టర్ నేమ్ కావాలనుకుంటే మార్చుకోవచ్చు. రైట్, సో మీరు కస్టమ్ నేమ్ ఇవ్వాలనుకుంటే సో ఎఫ్ఐటి హెచ్వైడి డెమో. రైట్, క్లస్టర్ ఎఫ్ఐటి హెచ్వైడి డెమో క్లస్టర్. ఇది కుబర్నెటీస్ వర్షన్ డెమో క్లస్టర్ 2026. యూనిక్ నేమ్ ఉండాలి కదా, ఇది ఇచ్చాను. ఇది నా క్లస్టర్ నేమ్. సో కుబర్నెటీస్ వర్షన్. ఇక్కడ ఐఏఎం రోలు, క్లస్టర్ ఐఏఎం రోలు, నోడ్ ఐఏఎం రోలు, విపిసి. సో క్లస్టర్ ఐఏఎం రోల్ క్రియేట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. రెండోది వచ్చేసి నోడ్ ఐఏఎం రోల్ క్రియేట్ చేసి యాడ్ చేసుకోవాలి. మీకు ఆటోమేటిక్గా ఆ రోల్స్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ చూడండి, క్లస్టర్ ఐఏఎం రోల్ క్రియేట్ చేసి ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్ ఇచ్చారుగా క్రియేట్ ఏ రికమెండెడ్ రోల్, దానికి ఏ రోల్ కావాలో అది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్. సో మీరు వేరే ట్యాబ్ ద్వారా ఓపెన్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసి న్యూ ట్యాబ్, లెట్స్ క్లిక్ ఆన్ హియర్. సో ఇక్కడికి వెళ్ళిపోయి దానికి కావాల్సిన పాలసీస్ అదే సెలెక్ట్ చేసుకుంటాం. రైట్, దిస్ ఈజ్ రోల్ నేమ్. ఓకే, క్రియేట్ రోల్ క్రియేట్ అయిపోయింది. ఆ క్రియేట్ అయిన రోల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ అయిన రోల్ ఇక్కడికి వచ్చేసి ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ అయిపోయింది. నోడ్ ఐఏఎం రోల్, క్రియేట్ ఏ రికమెండెడ్ రోల్, దానికి కావాల్సిన రోల్ అదే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ రోల్, దానికి కావాల్సిన పాలసీస్ అదే అటాచ్ చేసుకోండి. రైట్, ఐఏఎంలోకి వెళ్ళిపోయి. సో 2 రోల్స్ క్రియేట్ చేసాను. ఈకేఎస్ ఆటో క్లస్టర్ రోల్ క్రియేట్ చేసి యాడ్ చేస్తాను. అమెజాన్ ఈకేఎస్ ఆటో నోడ్ రోల్, క్లస్టర్ రోల్ ఒకటి, నోడ్ రోల్ ఒకటి ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుని అటాచ్ చేసేసుకుంది. డిఫాల్ట్ విపిసి, డిఫాల్ట్ సబ్నెట్స్. దెర్ ఇస్ వన్ సబ్నెట్, డిఫాల్ట్ సబ్నెట్.
రైట్? ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. సబ్నెట్ ఒకటే కనపడుతుంది. ఏపీ సౌత్ 1 మన సిస్టమ్ కూడా అదే సబ్నెట్‌లో రన్ అవుతుందా? సో, ఇక్కడ సబ్నెట్ 24 ఎఫ్‌డి ఉంది కదా! మన సిస్టమ్ ఏ సబ్నెట్‌లో ఉంది? నెట్వర్కింగ్‌లోకెళ్ళి 24 ఎఫ్‌డి. ఓకే. అదే సబ్నెట్‌లో మన సిస్టమ్ కూడా ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్. లెట్స్ క్రియేట్ ఏ సబ్నెట్ స్పెసిఫైడ్ మస్ట్ బి అట్‌లీస్ట్ 2 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్. ఇంకొక సబ్నెట్ కూడా కావాలంటున్నారు. ఆహ్, లెట్స్ గో ఇంకొక సబ్నెట్ కావాలనుకుంటే ఇక్కడ ఒకటే చూపిస్తున్నా. క్రియేట్ సెలెక్ట్ సబ్నెట్. లెట్స్ గో బ్యాక్ అగైన్. డాష్‌బోర్డ్. క్రియేట్ ఏ క్లస్టర్. నేమ్ డిఫాల్ట్‌గా వచ్చేస్తది. ఇది రోల్స్ సబ్నెట్ 24 ఎఫ్‌డి క్రియేట్. ఇంకొక సబ్నెట్ కావాలి. ఇంకొక సబ్నెట్ ఏముంది మన దగ్గర? వీపీసీలోకెళ్ళి చూసుకోండి. వీపీసీకెళ్ళి లెట్ మీ యాడ్ వన్ మోర్ సబ్నెట్. అంటే అట్‌లీస్ట్ 2 సబ్నెట్స్ కావాలంటుంది. సబ్నెట్స్‌లోకెళ్తే ఇక్కడ ఒకటే సబ్నెట్ ఉంది. ఇదేంటమ్మా డిఫాల్ట్ ఒక సబ్నెట్ ఉంది. మిగతా సబ్నెట్స్ డిలీట్ చేశారా? అవును సార్. అట్లా డిలీట్ చేయకూడదు. హ్మ్. మన డిఫాల్ట్‌గా వాడిచ్చినయి మనం ఏం చేయకూడదు. ఏడబ్ల్యూఎస్‌లో ఇచ్చిన నెట్వర్క్ మనం ఏం చేయకూడదు. సో, ఇక్కడ ఇంకొక సబ్నెట్ క్రియేట్ చేయాలి అయితే మనం. లెట్స్ గో క్రియేట్. ఈ సబ్నెట్ ఏ రేంజ్‌లో ఉంది? ఏఐపీ వాడుతున్నారు. సో, ఈ సబ్నెట్ వచ్చేసి ఐపీ నెట్వర్క్ ఏపీఎల్ ఇది కదా! సో, 32.0, 16.0, 0.0 2 సబ్నెట్స్ డిలీట్ చేశారు. అది డిఫాల్ట్ సబ్నెట్స్. అది డిఫాల్ట్ ఉన్న కాన్ఫిగరేషన్ మనం టచ్ చేయకూడదు. అది ఏడబ్ల్యూఎస్ వాడు క్రియేట్ చేసి ఇచ్చాడు మినిమమ్ కాన్ఫిగరేషన్ మన ప్రాక్టీస్‌కి. సో, అయి డిలీట్ చేస్తే మనకి ప్రాబ్లమ్ అయిద్దనమాట. కానీ మనం ప్రాక్టికల్ చేసినప్పుడు. సో, ఇదొచ్చేసి సో, సబ్‌నెట్ 2 సబ్‌నెట్ 2 అవైలబిలిటీ జోన్స్ బి సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇది సబ్‌నెట్ 32 ఆల్రెడీ ఉంది కాబట్టి 16 16 16ది 0ది డిలీట్ చేశాను. లెట్స్ గో అండ్ క్రియేట్ ఎ సబ్‌నెట్ క్రియేట్ చేసి. ఓకే. సో, ఇప్పుడు ఈ సబ్‌నెట్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకో. రిఫ్రెష్. నౌ గో బ్యాక్ అగైన్. క్లస్టర్స్. రిఫ్రెష్. ముంబై రీజియన్ ఉంది. క్రియేట్ క్లస్టర్. రైట్? సో, యాహ్! ఇది సేమ్. యాహ్! 2 సబ్‌నెట్స్ వచ్చినాయి కదా! ఆటోమేటిక్‌గా సబ్‌నెట్ క్రియేట్ చేయండి. ఇక్కడ వచ్చేస్తది డిస్‌ప్లే. క్రియేట్ ఏ క్లస్టర్. మినిమమ్ 2 సబ్‌నెట్స్ ఉండాలి క్లస్టర్ క్రియేట్ చేయాలంటే. అంటే ఆ 2 సబ్‌నెట్స్‌లో ఉన్న సిస్టమ్స్‌ని ఈకేఎస్ క్లస్టర్‌లో యాడ్ చేసుకోవచ్చు. నాకు కావాల్సిన సబ్‌నెట్ నాకు కావాల్సిన క్లస్టర్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఈకేఎస్‌లో క్లస్టర్ రెడీ అవ్వడానికి కొంత టైం పట్టింది. రైట్? సో, ఈసీఎస్‌లో ఎమ్మటే క్లస్టర్ క్రియేట్ అయిపోయింది. రైట్? ఎమ్మటే యాక్టివేట్ అయిపోయింది. ఇక్కడ అలా కాదు. కొంత టైం తీసుకుంది. ఇది కుబర్నెటిస్ వర్షన్ 1.34. రైట్? కుబర్నెటిస్ వర్షన్ 1.34. నౌ క్లస్టర్ ఈస్ స్టిల్ క్రియేటింగ్. క్లస్టర్ క్రియేట్ అవుతుంది. ఇది యాక్టివేట్ అవ్వడానికి కొంత టైం పడింది. ఓపెన్ ది క్లస్టర్. ఇక్కడ చూడండి రిసోర్స్, కంప్యూట్ ఇక్కడ మనకు కావాల్సిన నోడ్స్ అయినయి. రైట్? నంబర్ ఆఫ్ నోడ్స్. ఈ నోడ్స్‌లో మన అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం. రైట్? నోడ్స్, బిల్ట్ ఇన్ నోడ్ పూల్, జనరల్ సిస్టమ్, రైట్? నోడ్ గ్రూప్ ఇయన్నీ బాగానే ఉన్నాయి. సో, ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ క్లస్టర్‌కి మన వర్చువల్ మిషన్ సో, ఈ క్లస్టర్‌కి కనెక్ట్ అవ్వాలంటే రైట్? గో టు అవర్ వర్చువల్ మిషన్. ఇప్పుడు ఇది ఇంకొక ప్రాజెక్ట్ కదా! సీడీ స్పేస్ డాట్ డాట్. ఆ ప్రాజెక్ట్‌కి మనం ఫోల్డర్ క్రియేట్ చేసాం. రైట్? సో, మై ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఈసీఎస్ ప్రాజెక్ట్ చేసాం అయిపోయింది. సో, మై ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. దాని మీద ఈసీఎస్ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కి ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. సుడో స్పేస్ ఎంకేడీఐఆర్. ఇది వచ్చేసి ఈకేఎస్ రైట్? ఈకేఎస్ ప్రాజెక్ట్. ఈకేఎస్ ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్ ప్రాజెక్ట్. ఇది ఈకేఎస్ ప్రాజెక్ట్. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. స్విచ్ టు దట్ ఫోల్డర్. సీడీ స్పేస్ ఈకేఎస్ ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్ ప్రాజెక్ట్. సో, ఫోల్డర్ నేమ్ ఇచ్చాను. ఫోల్డర్‌లో స్విచ్ చేయాలి. దానికి క్లియర్‌గా ఉంటుంది సెపరేట్‌గా. ఓకే. ఆ! ఇప్పుడు ఈకేఎస్ ప్రాజెక్ట్ ఫోల్డర్‌లోకెళ్ళాను. ఇక్కడ ఏమైనా ఫైల్స్ ఉన్నాయా? మన ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించినయి? లేవు. బై డిఫాల్ట్ ఐ డోంట్ హావ్ ఎనీ ఫైల్స్. ఇప్పుడు మన సిస్టమ్‌లో ఏమేమి సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి? గిట్ స్పేస్ -వి వర్షన్ రైట్? గిట్ వర్షన్ ఉంది. రైట్? డాకర్ స్పేస్ -, వర్షన్. డాకర్ సాఫ్ట్‌వేర్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయి ఉంది. రైట్? సో, ఏడబ్ల్యూఎస్ స్పేస్ -, వర్షన్. ఏడబ్ల్యూఎస్ సిఎల్ అంటే ప్రీ రిక్విజిట్స్ అన్నీ ఉన్నాయా లేవా? ఏడబ్ల్యూఎస్ సిఎల్ కూడా సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయింది. పైన అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ మన లైనక్స్ విఎం నుంచి మనం ఇప్పుడు క్రియేట్ చేసిన క్లస్టర్ కనెక్ట్ అవ్వాలంటే
ఈ క్లయింట్ సిస్టంలో ఒక క్లయింట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఆ క్లయింట్ సాఫ్ట్వేర్ పేరే kubectl. సో ఇన్స్టాల్ kubectl. సో ఇన్స్టాల్ kubectlకి వెళ్ళి ఇన్స్టాల్ kubectl ఇన్ అమెజాన్ క్లిక్ చేసి ఇన్స్టాల్ kubectl ఇది అఫీషియల్ డాక్యుమెంట్. ఇన్స్టాల్ kubectl దేంట్లో ఇన్స్టాల్ చేయాలి? మనకి బై డిఫాల్ట్ kubectl వర్షన్ ఉందా? ఇక్కడికి వెళ్ళి మన లైనక్స్ సిస్టంలో చెక్ చేసుకో. kubectl వర్షన్ లేదు. సో sudo apt ఇన్స్టాల్లో kubectl ఇన్స్టాల్ చేయాలి. kubectl మనం కావాల్సింది లైనక్స్లో ఇన్స్టాల్ చేయాలి. సో దిస్ ఈజ్ కమాండ్ టు ఇన్స్టాల్ ది kubectl ఇన్స్టాల్ చేయడానికి ఈ కమాండ్స్, రైట్? ఈ అమెజాన్ లైనక్స్లో రన్ అవుతాయి. బట్ మనం చేసేది ఏంటంటే డెబిన్ సిస్టమ్ కదా మనకు వాడేది Ubuntu సిస్టమ్. సో వాట్ ఈస్ ది host name ctl? ఇట్స్ Ubuntu. Ubuntuలో ఈ కమాండ్స్ రన్ అవుతాయి లేదు చూద్దాం. ఓకే, 1.31 kubectl వర్షన్ 1.35, ఎందుకంటే క్లస్టర్ వర్షన్ కూడా అదే కదా, సేమ్ వర్షన్ ఇన్స్టాల్ చేయాలి క్లయింట్ సాఫ్ట్వేర్ కూడా. సో ఈ ఫస్ట్ లింక్ కాపీ చేసుకొని సో మన లైనక్స్ సిస్టంలో ట్రై చేయాలి. ఇది Ubuntu కాబట్టి అయితే లేదు చెప్పలేము. సో అవట్లేదు అంటే మనం యూ నీడ్ టు ఫాలో ది వన్ ప్రాసెస్. సో వెళ్ళిపోయి దీనికి సంబంధించిన కొన్ని సెట్ ఆఫ్ కమెంట్స్ ఉంటాయి kubectl ఇన్స్టాల్. ఆ కమెంట్స్ అయితే చూద్దాం. ఇన్స్టాల్ kubectl క్లయింట్ సాఫ్ట్వేర్ kubectl ఇన్స్టాల్ kubectl. మన లైనక్స్ ఏది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వర్షన్. సో లెట్స్ గో హియర్ host name ctl. ఇది కదా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. దీంట్లో అంటే యాజ్ గా మనకి లేటెస్ట్ కమెంట్స్ వచ్చాయి. సో ఐ వాంట్ టు గో అండ్ ఇన్స్టాల్ ఇంప్రూవ్మెంట్. ఇక్కడికి వెళ్ళిపోయి ఈ ఈ Ubuntu లైనక్స్లో కావాలి. అది ఈ కమెంట్స్ వచ్చి అమెజాన్ లైనక్స్కి, రైట్? నేను చూపించిన ఏంటంటే అమెజాన్ లైనక్స్లోకి ఇది ఫాలో అవుతుంది. అమెజాన్ లైనక్స్ తీసుకుంటే నేను ఇప్పుడు తీసుకుంది అమెజాన్ లైనక్స్ కాదు కదా, రైట్? సో దానికోసం కమెంట్స్ ఫాలో అవుతుంది. సో ఇన్స్టాల్ via Kubernetes apt repository updated packages, use these commands and run into our Linux system. Let's go on first. క్లయింట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం ఫస్ట్, ఎందుకంటే ఈ VM నుంచి మనం దేనికి కనెక్ట్ అవ్వాలి? EKS క్లస్టర్ కనెక్ట్ అవ్వాలి. ఇందా ECR ECS ఎలా కనెక్ట్ అయ్యాం అలాగే EKS కనెక్ట్ అవ్వాలంటే ప్రాసెస్ ఉందన్నమాట. సో యాడ్ Kubernetes సైనింగ్ కీ. సో ఇక్కడ ఏదైతే ఇచ్చాడో అవన్నీ కూడా ఐ విల్ యాడ్ ఇట్ 1 by 1, రైట్? పేస్ట్ డన్. నెక్స్ట్ వచ్చేసి యాడ్ Kubernetes రిపోజిటరీ. లెట్స్ కాపీ పేస్ట్. ఎస్. నెక్స్ట్ వచ్చేసి నౌ చెక్ ది ఇన్స్టాల్ kubectl అండ్ చెక్ ది వర్షన్. ఓకే, సో ఇలా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో మీకు గూగుల్లో కొడితే కమాండ్స్ వచ్చేస్తాయి. అవుట్ ఇన్స్టాల్ kubectl అని Ubuntu అనుకుంటారు, కొన్ని కమాండ్స్ వస్తాయి, ఎంటర్ చేయడం. అంటే మన అప్లికేషన్ క్లయింట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నాం అంతే. ఓకే, ఎందుకు ఆ సాఫ్ట్వేర్ అంటే క్లస్టర్ కనెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో నౌ చెక్ ది kubectl సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయిందో చెక్ చేయండి. సో kubectl వర్షన్ క్లయింట్. సో లెట్స్ గో అండ్ మన లైనక్స్ సిస్టమ్లోకి వెళ్ళి అండ్ kubectl మనకు వర్షన్ క్లిక్ చేస్తే రాలేదు కదా, ఇప్పుడు చూడు వచ్చిందా? సో క్లయింట్ వర్షన్ ఇక్కడ 1.30 వచ్చింది. సో మనకి సర్వర్ వర్షన్ ఏం చూపిస్తుంది ఇక్కడ 1.35. ఓకే, రైట్? సో 1.35 ఉంటే ఇంకా బాగుంటుంది సేమ్ వర్షన్ అయితే, రైట్? సో మన దానికి కూడా అడగొచ్చు కదా, లెట్ మీ ఆల్సో ఐ నీడ్ ఫైన్ 1.30 వచ్చింది, ఫైన్, నాట్ ఏ ప్రాబ్లం, రైట్? క్లయింట్ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ అయింది. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే సక్సెస్ఫుల్గా kubectl కూడా ఇన్స్టాల్ అయింది ఏదో ఒక వర్షన్, ఫైన్. దిస్ ఈజ్ ది క్లస్టర్, రైట్? ఫైన్. ఎప్పుడైతే నువ్వు క్లస్టర్ క్రియేట్ చేసావో క్లస్టర్ యాక్టివేట్ అయిందంటే క్లస్టర్ సంబంధించిన నోట్స్ కూడా మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. EC2 డాష్బోర్డ్కి వెళ్ళి చూస్తే ఆ క్లస్టర్కి సంబంధించిన నోట్స్ కూడా క్రియేట్ అవుతుంది. క్లస్టర్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ది నోట్స్ కదా, ఆ నోట్స్లోనే కదా మన అప్లికేషన్స్ డిప్లై చేస్తాం. ఇక్కడ బై డిఫాల్ట్ ఇక్కడ మనకి మెయిన్ మన టెస్ట్ సర్వర్ తప్ప ఎటువంటి నోట్స్ లేవు కదా, మిగతా VMs ఏం క్రియేట్ అవ్వదు కదా. ఇప్పుడు ఈ క్లస్టర్ యాక్టివేట్ అయిందనుకో ఇక్కడ ఈ క్లస్టర్లో రన్ అయ్యే నోట్స్ కూడా ఇక్కడికి వస్తాయి అన్నమాట లిస్ట్లో. ఓకే, ఫైన్. సో క్లస్టర్ యాక్టివేట్ అవ్వాలి మనం. సో ఇప్పుడు మనకి ఈ
విఎం నుంచి మన క్లస్టర్ కనెక్ట్ అయ్యి అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. మరి ఏది సార్ శాంపుల్ అప్లికేషన్ అంటే, సో ఈ వెబ్‌సైట్‌లోనే మనకి వర్క్ లోడ్స్‌లోకి వెళ్తే శాంపుల్ అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ యూజింగ్ ది లైనక్స్ విఎం. ఇది క్లిక్ చేయండి. నేను యూజ్ చేసిన లైనక్స్ విఎమే కదా! రైట్. డిప్లాయ్ ఏ శాంపుల్ అప్లికేషన్ ఆన్ లైనక్స్. సో లైనక్స్ విఎం యూజ్ చేసుకొని నేను ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. దానికి కావాల్సిన ప్రొసీజర్. సో లెట్ మీ షేర్ దిస్ లింక్. ఇది సోర్స్ కోడ్. సోర్స్ కోడ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీరు ఈ లింక్ కూడా మీకు పంపిస్తాను. ఇది ఈకేఎస్ సోర్స్ కోడ్. ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్. మీ నోట్‌ప్యాడ్‌లో పెట్టుకోండి. సోర్స్ కోడ్ లింక్. రైట్. సో అది మీరు కాపీ పేస్ట్ చేసుకోండి నోట్‌ప్యాడ్‌లో. ఫైన్. సో సోర్స్ కోడ్ రెడీ. సోర్స్ కోడ్‌లో ఏంటంటే మనం ఫస్ట్ నేమ్ స్పేస్ క్రియేట్ చేయాలి. తర్వాత 2 ఫైల్స్ క్రియేట్ చేయాలి. క్రియేట్ కుబర్నెటిస్ డిప్లాయ్‌మెంట్ ఫైల్స్. ఒకటొచ్చేసి డిప్లాయ్‌మెంట్ ఫైలు ఈకేఎస్ శాంపుల్ డిప్లాయ్‌మెంట్ డాట్ యామ్ఎల్ ఇదొక ఫైలు. దాంట్లో ఈ కంటెంట్ మొత్తం కాపీ పేస్ట్ చేయాలి. రెండో ఫైల్ వచ్చి సర్వీస్ ఫైల్. దీంట్లో ఇది సర్వీస్ ఫైల్ నేమ్. దీంట్లో ఈ కంటెంట్ మొత్తం కాపీ చేయాలి. ఇది ఒక ఎన్‌జినెక్స్ వెబ్ అప్లికేషన్ తీసుకొని డిప్లాయ్ చేస్తున్నాం బాస్. ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి ఫస్ట్ ఫైల్ నేమ్ ఇదమ్మా. యామ్ఎల్ ఫైల్స్ క్రియేట్ చేయాలి. ఈ కేసులో మనం యామ్ఎల్ ఫైల్స్ యూజ్ చేస్తాం డిప్లాయ్‌మెంట్‌కి. మన లైనక్స్ సిస్టమ్‌లోకి వెళ్ళి మన ఫోల్డర్‌లోకి వెళ్ళి నేను ఎక్కడ ఉన్నాను? ఈకేఎస్ ఫోల్డర్‌లో ఉన్నా కదా! ఫస్ట్ మనకు కావాల్సిన సోర్స్ ఫైల్స్‌ని కోడ్ ఫైల్స్ క్రియేట్ చేద్దాం. సుడో స్పేస్ నానో స్పేస్ రైట్. ఫస్ట్ డిప్లాయ్‌మెంట్ ఫైల్. ఇది ఫైల్. సో నేమ్ మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఇక్కడ నేమ్ ఎగ్జాంపుల్‌గా నేను ఈకేఎస్ అయిపోయింది శాంపుల్ అయిపోయేసి డిప్లాయ్‌మెంట్ వాడాను కదా! ఇది నేమ్ ఆఫ్ ది ఫైల్ కదా! ఆ ఫైల్ నేమ్ మీరు ఏదైనా వాడుకోవచ్చు. బట్ ఎక్స్‌టెన్షన్ మాత్రం డాట్ యామ్ఎల్. మనం క్రియేట్ చేసేది యామ్ఎల్ ఫైల్. డిప్లాయ్‌మెంట్ డాట్ యామ్ఎల్. ఈ ఫైల్‌లో కంటెంట్ వాడిచ్చిన శాంపుల్ కోడ్ ఏదైతే దీంట్లో వాడు ఎన్‌జినెక్స్ అప్లికేషన్‌ని ఎలా డిప్లాయ్ చేయాలో చూపిస్తాను. ఓకే. ఈ యామ్ఎల్ ఫైల్ కంటెంట్ మొత్తం కాపీ చేసుకొని ఆ ఫైల్‌లో పేస్ట్ చేయండి. కంట్రోల్ ఎక్స్, వై, ఎంటర్. డన్. డిప్లాయ్‌మెంట్ ఫైల్ రెడీ. సోర్స్ ఫైల్. ఇంకొక సోర్స్ ఫైల్ కావాలి. సర్వీస్ ఫైల్. సర్వీస్ డిప్లాయ్‌మెంట్ ఫైల్ ఎలా దానికి డిప్లాయ్ చేయడానికి ఇది కమాండ్. ఓకే. ఇది డిప్లాయ్‌మెంట్ కమాండ్. తర్వాత యూజ్ చేద్దాం. నెక్స్ట్ ఫైల్ ఇంకోటి క్రియేట్ చేయాలి. సర్వీస్ ఫైల్. ఈ కేస్ శాంపుల్ సర్వీస్ డాట్ యామ్ఎల్. సో మన సిస్టమ్‌లోకి వెళ్ళి సుడో స్పేస్ నానో స్పేస్ నౌ గో అండ్ క్రియేట్ దిస్ ఫైల్. దీంట్లో ఈ సర్వీస్ ఫైల్‌లో ఉన్న కంటెంట్ ఉంది కదా! ఈ కంటెంట్ మొత్తం కాపీ చేసుకొని వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇక్కడ పేస్ట్ చేయాలి. కంట్రోల్ ఎక్స్, వై, ఎంటర్. సో నాకు కావాల్సిన సోర్స్ ఫైల్స్ డిప్లాయ్‌మెంట్ ఫైల్ అండ్ సర్వీస్ ఫైల్ రైట్ 2 కూడా రెడీగా ఉన్నాయి. ఈ ఫైల్స్‌ని మనం ఈ క్లస్టర్‌లో ఈ ఫైల్‌లో మనకు కావాల్సిన ఎన్‌జినెక్స్ అనే వెబ్ అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ ఈ క్లస్టర్‌లో మనం రన్ చేయాలి. డిప్లాయ్ చేయాలంటే ముందు క్లస్టర్ యాక్టివేట్ అవ్వాలి. క్లస్టర్ యాక్టివేట్ అవ్వడానికి టైం తీసుకుంది. క్లస్టర్ యాక్టివేట్ అయిన తర్వాత ఈ సిస్టము ఈ క్లస్టర్ కనెక్ట్ అవ్వడం అంటే 2 కనెక్టివిటీ కమాండ్స్ రైట్. అవి ఏంటంటే క్లస్టర్ కనెక్టివిటీ కమాండ్స్ కొట్టినా వచ్చేస్తాయి. క్లస్టర్ వయా విఎం. విఎం ద్వారా మన క్లస్టర్ కనెక్ట్ అవుతున్నాం. సో ఆ క్లస్టర్ కనెక్టివిటీ కమాండ్స్ వచ్చేసి ఇది ఏదో ఇస్తాడు. ఇది ఒక్కోసారి యూజువల్ అవుతాయి. ఈ కమాండ్స్ ఒకసారి యూజ్ఫుల్. చర్చ్ ద్వారా ఒకసారి అవుతాయి. ఒకసారి ఫైన్. ఇది అర్థం కాలే మ్యాటర్. సో దాని కమాండ్స్ 2 ఉన్నాయి. లెట్ మీ షో యూ ఈ కేస్‌లోకి వెళ్ళిపోయి ఈకేఎస్ అని టైప్ చేస్తే దెర్ ఈజ్ ఒక వర్డ్ ఫైల్ క్రియేట్ చేశాను. దాంట్లో కమెంట్స్ పెట్టాను. టెక్స్ట్ ఈకేఎస్ ఎలాస్టిక్ ఈకేఎస్ క్లాస్ ఓపెన్ చేస్తే దీంట్లో నాకు క్లస్టర్ కనెక్ట్ అయ్యే 2 కమాండ్స్ కనెక్ట్ టు మన సిస్టంలో ఉన్న క్యూబ్సిటిఎల్ సాఫ్ట్వేర్ క్లస్టర్ కనెక్ట్ అవ్వడానికి ఈ 2 కమాండ్స్. ఈ కమాండ్స్‌లో ఏం చేయాలంటే మనం రీజన్ మార్చాలి. మనం ఏ రీజన్ వాడుతున్నా కరెక్ట్. ఇప్పుడు ఏపీ సౌత్ 1 కాబట్టి అదే రీజన్ కాబట్టి అది ఎంచుకోవాలి. రీజను, క్లస్టర్ నేమ్. ఇది క్లస్టర్ నేమ్. రీజన్, క్లస్టర్ నేమ్ మార్చాలమ్మా. ఓకే. సో ఇది సింటాక్స్. సో క్లస్టర్‌కి ఈ 2 కమాండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. మీకు బయట దొరకయి. లెట్ మీ పింగ్ యూ చాట్ ఆల్సో. అంటే మన విఎం నుంచి క్లస్టర్ కనెక్ట్ అవ్వడానికి ఈ 2 కమాండ్స్ వాడతాం. ఇవి వాడితేనే క్లస్టర్‌కి మన విఎం వెళ్లి క్లస్టర్ కనెక్ట్ అయ్యిద్ది. ఓకే. ఇప్పుడు మన రీజన్ ఏంటి? ఏపీ సౌత్ 1. మన క్లస్టర్ నేమ్ ఏంటి? లెట్స్ గో ఫర్ మన క్లస్టర్‌కి వెళ్దాం. వాట్ ఈస్ యువర్ క్లస్టర్ నేమ్? స్టిల్ ఇది క్రియేట్ అవుతుంది. మినిమమ్ 20-30 మినిట్స్ పట్టిద్దండి క్లస్టర్ రెడీ అవ్వడానికి. రైట్. సో క్లస్టర్ ఓపెన్ చేసి దిస్ ఈజ్ క్లస్టర్ నేమ్ రైట్. ఆటోమేటిక్‌గా నేమ్ తీసుకుంది కదా!
ఈ క్లస్టర్ నేమ్ తీసుకెళ్ళి మన దీంట్లో ఈ క్లస్టర్ నేమ్ని రీప్లేస్ చేయాలి. ఎక్కడైతే క్లస్టర్ నేమ్ ఉందో అది, రైట్? సో క్లస్టర్ నేమ్ బ్యాక్ స్పేస్, ఇక్కడ కూడా క్లస్టర్ నేమ్ రీప్లేస్ చేయాలి. రీజన్ సేమే, ఓకే? రీజన్ మారితే ఆ రీజన్ కూడా మార్చాలి. అక్కడ మీరు వేరే రీజన్లో చేస్తుంటే ఆ రీజన్ మార్చాలి. మీరు ఏ రీజన్ వాడితే ఆ రీజన్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ రీజన్ నేము డిస్క్రైబ్ క్లస్టర్ నేమ్, క్లస్టర్ నేమ్ ఇచ్చేయాలి. క్వరీ క్లస్టర్ స్టేటస్, ఇది రెండోది రీజన్, సేమ్ రీజన్, అప్డేట్ క్యూబ్ కాన్ఫిగ్ నేమ్, ఈ క్లస్టర్లో క్యూబ్ కాన్ఫిగ్ని అప్డేట్ చేయాలి. దట్ AWS ఈ రెండు కమాండ్స్ తీసుకెళ్ళి మన వర్చువల్ మిషన్లో రన్ చేయాలి. రన్ చేస్తే అప్పుడు మన వర్చువల్ మిషన్ వెళ్ళి క్లస్టర్ కనెక్ట్ అయ్యింది. ఎప్పుడు క్లస్టర్ రెడీ అయినప్పుడు ఈ కమాండ్స్ రన్ చేయాలి. ఇక క్లస్టర్ రెడీ అవ్వలేదు, రైట్? ఇట్స్ రెడీ, రీఫ్రెష్. క్లస్టర్ రెడీ అవ్వలేదు. నా క్లస్టర్ మనకి ఇంకా యాక్టివ్ అని వచ్చిందంటే యూ కెన్ డిప్లాయ్ యువర్ అప్లికేషన్. సక్సెస్ఫుల్గా మన అప్లికేషన్ని డిప్లాయ్ చేయొచ్చు. రిఫ్రెష్ చూడండి ఏమేమి రెడీ అయ్యాము. క్లస్టర్లోకి వెళ్తే ఇక్కడ చూడండి కుబర్నెటిస్ వర్షన్ 1.35. కంప్యూటింగ్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఇంకా నోట్స్ ఇంకా క్రియేట్ అవ్వలేదు, రైట్? ఆ నోట్స్లో మన అప్లికేషన్ ఇప్పుడు డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేసినప్పుడు కంటైనర్ క్రియేట్ అయింది, కంటైనర్ మన అప్లికేషన్ రన్ అయ్యి పార్ట్స్ క్రియేట్ అవుతాయి, అప్లికేషన్ రన్ అవుతుంది. సో దీనికి నెట్వర్కింగ్ ఏం వాడింది, సో నెట్వర్కింగ్ అంతా ఓకే. కంప్యూటింగ్ రిసోర్స్ వాడింది. ఆ క్లస్టర్ రెడీ అవ్వటానికే కొంత టైం పడింది, డిలీట్ అవ్వడానికి కూడా అంత టైం పడింది, రైట్? ఇట్స్ పాలసీ 14 మినిట్స్ అయిపోతుంది. మనం క్లస్టర్ క్రియేట్ చేసి ఆల్రెడీ 14 మినిట్స్ అయ్యి ఇంకా రెడీ అవ్వలేదు. అంటే మినిమం 20 మినిట్స్, మినిమం 15 మినిట్స్ పడుతుంది. నా యాక్టివ్ చూపిస్తున్న క్లస్టర్, రైట్? ఇప్పుడు నీ వర్చువల్ మిషన్లోకి వెళ్ళి కనెక్టివిటీ కమాండ్స్ రన్ చేయండి, రెండు ఒకసారి రన్ చేయాలి. ఆటోమేటిక్గా నా VM వెళ్ళి క్లస్టర్ కనెక్ట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. క్లస్టర్ కనెక్ట్ అయింది లేదా వెరిఫికేషన్ కమాండ్స్, రైట్? సో ఇప్పుడు మనం ఇందాక ఇది ఇక్కడ అడిగితే ఏదో ఇచ్చాడు కదా. సో సో నౌ ఇక్కడ యూ కెన్ ఆస్క్ ది kubectl cluster verification commands. Now see cluster verification commands అన్ని కూడా. సో నౌ దిస్ ఇస్ ది క్లస్టర్ kubectl cluster info. ఇది కొట్టగానే మన క్లస్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలిసిపోతాం, రైట్? ద క్లస్టర్లో నోడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే kubectl get node -0 wide. చెక్ ది నోడ్, మోస్ట్ ఇంపార్టెంట్, ఓకే? చెక్ ఆల్ ది సిస్టమ్ పార్ట్స్. సో మన క్లస్టర్లో ఉన్న పార్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా డిఫాల్ట్ పార్ట్స్ ఏమైనా క్రియేట్ అయినాయి లేవా. ఈ మూడు కమాండ్స్ వెరిఫికేషన్ కమాండ్స్ ఈ ఇంటర్వ్యూలో అడిగేది. సో వాట్ ఈస్ కమాండ్ టు చెక్ ది క్లస్టర్ స్టేటస్. సో సింపుల్గా నీకు ఎక్స్పీరియన్స్ పెట్టావు వాడు అడుగుతాడు వాట్ ఈస్ కమాండ్ టు చెక్ ది క్లస్టర్ స్టేటస్ అంటాడు. నీకు ఆల్రెడీ నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటే గుర్తుంటారు కదా. kubectl cluster info అని కొట్టంగానే యూ కెన్ సీ ది క్లస్టర్ ఇన్ఫర్మేషన్. మన క్లస్టర్ కనెక్ట్ అవ్వగానే ఈ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మనకి క్లస్టర్ కనెక్ట్ అయినట్టు. ఒక్కొక్కసారి రాదు ఇన్ఫర్మేషన్. అప్పుడు ఏం చేయాలంటే మనకి ఇన్బౌండ్ రూల్స్ ఫైర్ వాల్ ఏమైనా స్టాప్ చేస్తే చూడదు. ఇది కొట్టగానే మనకి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. సో ఎందుకంటే సో మనకి క్లస్టర్ క్రియేట్ అయినప్పుడు ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది క్లస్టర్తో పాటు. ఆ సెక్యూరిటీ గ్రూప్లో ఈకేఎస్ క్లస్టర్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది కదా. సో దాంట్లోకి వెళ్ళి ఫైర్ వాల్ రూల్స్ మనం ఇన్బౌండ్ ఫైర్ వాల్ రూల్స్ని అప్డేట్ చేయాలి. ఇక్కడ బై డిఫాల్ట్ ఆల్ ట్రాఫిక్ ఉంది కదా, ఎలా కస్టమ్ TCP ఆల్ TCP. సో ఎనీవేర్ IP4 అండ్ సేవ్ TCP ట్రాఫిక్ని ఎలా చేస్తాం. ఇప్పుడు ఎంటర్ చేయి. సో kubectl cluster info it will come out. Now you can get the update, right? చాలా మంది ఆ ఫైర్ వాల్ లాగ్స్ చూడుకోకుండా ఇంకా ట్రై చేస్తూనే ఉంటారు. అది కనెక్ట్ అయినా కూడా వాళ్ళకి తెలియదు కనెక్ట్ అయినా. కుబర్నెటిస్ కంట్రోల్ ప్యానల్ ఈజ్ రన్నింగ్, రైట్? క్లస్టర్లో మనకి మాస్టర్ నోడ్, వర్కర్ నోడ్ రెండు ఉంటాయి కదా. సో కుబర్నెటిస్ కంట్రోల్ ప్యానల్ రెడీ, రన్నింగ్ అట్ సో అని చూపిస్తుంది లింక్లో. క్లస్టర్ రెడీ. తర్వాత క్లస్టర్ IP తెలుసుకోవాలనుకుంటే kubectl get SVC service connection. kubectl get SVC. Now see Kubernetes cluster, this is the internal IP address of the cluster. ఓకే. ఇంకా క్లస్టర్ సంబంధించిన కమాండ్స్ ఏదైతే ఉన్నాయో, రైట్? ఇక్కడ చెప్పినట్టు బేసిక్ కనెక్టివిటీ కమాండ్, క్లస్టర్ కనెక్ట్ అయిందా లేదా, కనెక్ట్ అయింది. చెక్ ది నోడ్ ఇన్ఫర్మేషన్, క్లస్టర్లో ఏమైనా నోడ్స్ క్రియేట్ అయినాయి లేదా, ఎస్. సో నోడ్స్ క్రియేట్ అయితే డిస్ప్లే అవుతుంది. వాట్ ఈస్ కమాండ్ టు చెక్ ది క్లస్టర్ నోడ్స్, kubectl get nodes small o wide. క్లిక్ చేయగానే ఆ నోడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం. సి ఐ హ్యావ్ ది నోడ్ ఇన్ఫర్మేషన్, 2 నోడ్స్ ఉన్నాయి, 2 నోడ్స్ రెడీ. సో సింపుల్గా చూడాలంటే kubectl get nodes అని టైప్ చేయండి.
two nodes in information. See, so two nodes in information I can see here, right? I have the nodes, right? So this is command to check the cluster nodes, kubectl get nodes. See, there is a node. ఒక నోడ్ క్రియేట్ అయింది రెడీగా ఉంది. తర్వాత kubectl సో పాడ్స్ అంటే అప్లికేషన్ సంబంధించిన పాడ్స్ ఏమైనా క్రియేట్ అయినాయి కంటైనర్స్ బై డిఫాల్ట్ నో ఇంకా మన నేమ్ స్పేస్ ఏం క్రియేట్ చేయలేదు. నౌ యూ కెన్ స్టార్ట్ యువర్ అప్లికేషన్. సక్సెస్ఫుల్గా విఎం ద్వారా క్లస్టర్ కనెక్ట్ అయ్యాం, క్లస్టర్ కూడా రెడీ అయింది. వాట్ వెరీ యువర్ అప్లికేషన్, నా అప్లికేషన్ సంబంధించిన డెవలప్మెంట్ ఫైల్ ఉంది, అలాగే సర్వీస్ ఫైల్ కూడా ఉంది నా దగ్గర. ఇక్కడికి వెళ్ళి ఇంకా స్టార్టింగ్ నుంచి ఇక్కడి నుంచి మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నేమ్ స్పేస్ క్రియేట్ చేయాలి, క్లస్టర్లో ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేసి, సో ఈ పీ రిక్వెస్ట్స్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి మన విఎంలో. సో ఇక్కడికి వెళ్ళి క్రియేట్ నేమ్ స్పేస్. సో దిస్ ఈస్ ది నేమ్ స్పేస్ నేమ్ ఈకేఎస్ శాంపుల్ యాప్. ఓకే, యూ కెన్ గివ్ ఎనీ నేమ్. సో ఇక్కడికి వచ్చేసి లెట్స్ గో అండ్ క్రియేట్ నేమ్ స్పేస్ ఫస్ట్. నేమ్ స్పేస్ క్రియేట్ చేసి నేమ్ స్పేస్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ కుబర్నెటిస్ డిప్లాయ్మెంట్. సో నౌ డిప్లాయ్ ది ఫస్ట్ డిప్లాయ్మెంట్ ఫైల్, రైట్? డిప్లాయ్ చేస్తాను. kubectl అప్లై ఐపిన్ స్మాల్ ఎఫ్, ఇక్కడ వరకు కామన్ సింటాక్స్. సో డిప్లాయ్మెంట్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. కాపీ దిస్ కమాండ్ అండ్ డిప్లాయ్ ది ఫస్ట్ ఫైల్ని డిప్లాయ్ చేస్తాం దేంట్లోకి, క్లస్టర్లోకి. ఫస్ట్ ఫైల్ సక్సెస్ఫుల్ డిప్లాయ్ అయిపోయింది. నా గో టు సెకండ్ ఫైల్, సర్వీస్ ఫైల్ డిప్లాయ్ చేయడం ఇది కమాండ్. ఈ కమాండ్ కాపీ చేసుకుని డిప్లాయ్ ది సెకండ్ ఫైల్, సర్వీస్ ఫైల్ కూడా డిప్లాయ్, అప్లై ఐపిన్ స్మాల్ ఎఫ్. సో రెండు ఫైల్స్ని డిప్లాయ్ చేసిన తర్వాత నా రివ్యూ ది రిసోర్స్ క్రియేటెడ్, ఏమేమి రిసోర్స్ క్రియేట్ అని మన నేమ్ స్పేస్లో చూసుకోవాలనుకుంటే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనం క్రియేట్ చేసిన నేమ్ స్పేస్లో kubectl గెట్ ఆల్ ఐపిన్ స్మాల్ ఎన్ అండ్ నేమ్ ఆఫ్ ది నేమ్ స్పేస్. సో మన నేమ్ స్పేస్లో చూడండి బై డిఫాల్ట్ 3 పార్ట్స్ క్రియేట్ అయినాయి, రైట్? ఈ 3 పార్ట్స్లో సో 3 పార్ట్స్ ఇస్ నథింగ్ బట్ 3 కంటైనర్స్. ఈ 3 కంటైనర్స్లో ఏదో ఒక కంటైనర్లో నీ అప్లికేషన్ డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు 3 పార్ట్స్లో కంటైనర్స్ మనకు అప్లికేషన్ ఏం లేవు, 0 చూపిస్తుంది. పార్ట్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు నీ అప్లికేషన్ ఎన్జినెక్స్ అప్లికేషన్ మనం దీంట్లో డిప్లాయ్ చేయాలి. సో సో డిప్లాయ్ ఇప్పుడు మనం డిప్లాయ్ చేసినప్పుడు పార్ట్స్ క్రియేట్ అయింది కదా, ఈ మూడిట్లో మన అప్లికేషన్ రన్ అవుతుంది. ఇప్పుడు రన్ అవుతుందా? కంటైనర్ క్రియేటింగ్, స్టిల్ స్టేటస్ చూడండి కంటైనర్ క్రియేటింగ్ ఉంది, రైట్? సో ఇప్పుడు ఈ పార్ట్స్లో మన అప్లికేషన్ మూడిట్లో రన్ అవుతుంది. ఏదో ఒక పార్ట్లో లాగిన్ అయ్యి మన అప్లికేషన్కి అవుట్పుట్ చూడొచ్చు, రైట్? సో ఈ 3 పార్ట్స్లో మన అప్లికేషన్ రన్ అవుతుందా? సో యూ వాంట్ టు చెక్ ది అవుట్పుట్ అండ్ యూ వాంట్ టు ఇది కాపీ చేసుకొని ఎక్స్పోజ్ పబ్లిక్ ఐపీ కావాలి మనకి. సో ఇక్కడ మనకి వెరీ కామన్ యూజ్ టెంపరరీ స్టేట్ నేమ్ గురించి. సో కంటైనర్ క్రియేటింగ్, సో మనకి కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి సో ఎక్స్పోజ్ ది పబ్లిక్ ఐపీ, గెట్ నోట్స్, గెట్ kubectl క్యూబ్ సిస్టమ్స్, ఈ కూడా వెరిఫికేషన్ కమాండ్ చేయాలి. రన్ దిస్, షేర్ ది అవుట్పుట్, రైట్? సో ఈ రన్ చేసి అవుట్పుట్ చూడండి వాట్ యూ వాంట్ టు సీ. ఇక్కడ 1 by 1 ఇలా రెడీ స్టేటస్లో రావాలి, రైట్? నౌ కాపీ దిస్ కమాండ్స్ యూ కెన్ వెరిఫై, రైట్? మన అప్లికేషన్ అవుట్పుట్. సి ఇందాక 1 నోడ్ ఉంది, ఇప్పుడు 2 నోడ్స్ క్రియేట్ అయింది, రైట్? సో కంప్లీట్ అవుట్పుట్ వచ్చేస్తుంది మనకి. సో నౌ ఎక్స్పోజ్ ది పబ్లిక్ ఐపీ, మన పబ్లిక్ ఐపీ మనకు అప్లికేషన్ అవుట్పుట్ చెక్ చేసుకోవాలి కదా. కమాండ్ టు చెక్ అవుట్పుట్, సో దాన్ని మనం పబ్లిక్ ఐపీ ఎక్స్పోజ్ చేయాలి. ఇలా పాడ్ నేమ్ ద్వారా చెక్ చేసుకోదు, అది ఓల్డ్ మెథడే. ఇలా ఇది ఓల్డ్ మెథడ్ ద్వారా చెక్ చేసుకోమంటున్నాడు, అదొద్దు మనకి. పోర్ట్ ఫార్వర్డింగ్ ద్వారా చేద్దాం. ఈ కస్టమ్ పోర్ట్ నెంబర్, రైట్? ఇది యూజ్ చేసుకొని క్లస్టర్ ఐపీ అండ్ యూఆర్ సర్వీసెస్ క్లస్టర్ ఐపీ పోర్ట్ ఫార్వర్డింగ్ అప్లికేషన్ లైనెక్స్, ఇది కాపీ చేసుకొని 8080 పోర్ట్ నెంబర్ ఆల్రెడీ మన దాంట్లో ఎలా చేసానో చూసుకోవాలి. సో ఈ కమాండ్ పోర్ట్ ఫార్వర్డింగ్ ద్వారా నేను ట్రై చేస్తాను. లెట్స్ గో ఫర్ వర్చువల్ మిషన్. ఈ కమాండ్ అటాక్ చేయాలి. పోర్ట్ నెంబర్ 8080 ద్వారా ఐ వాంట్ టు సీ ది మై అప్లికేషన్. సో మన అప్లికేషన్ మనకి కనపడాలంటే దీనికి ఉన్న సెక్యూరిటీ గ్రూప్లో పోర్ట్ నెంబర్ 8080 ఎలా చేయాలి. ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, యాడ్ రూల్స్లోకి వెళ్ళి కస్టమ్ పోర్ట్ నెంబర్ 8080 ఎనీవేర్ IP4 సేవ్ టు. ఇప్పుడు మన అప్లికేషన్ ఓపెన్ అవ్వడానికి సో కరల్, సో ఈ కమాండ్ యూజ్ చేస్తే లోకల్ హోస్ట్, లోకల్ హోస్ట్ ఇది ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ మన అప్లికేషన్ ఓపెన్ అవ్వాలి.
మన అప్లికేషన్ యొక్క అవుట్పుట్ ఇక్కడ ఓకే అయిపోతుంది. ఇక్కడ ఏం కనపడుతుంది? పోర్ట్ ఫార్వర్డింగ్ ఇది లోకల్ హోస్ట్ 127 రైట్. HTTP. ఒక్కొక్కసారి మనకి పోర్ట్ ఫార్వర్డింగ్ పని చేయకపోతే నాట్ వర్కింగ్ రైట్. సో ఇట్స్ నాట్ వర్కింగ్. సో అప్పుడు ఏం చేయాలంటే నా లోడ్ బ్యాలెన్సర్ ద్వారా కూడా మనం అప్లికేషన్ ఓపెన్ నా నాట్ ఓపెన్ use the LB to expose the public IP. సో ఇప్పుడు పబ్లిక్ అంటే లోకల్ హోస్ట్ నేమ్ కాదు, పబ్లిక్ ఐపీ ద్వారా. సో నౌ దిస్ ఇస్ ది కమాండ్ టు చెక్ ది అప్లికేషన్. నౌ గో అండ్ చెక్ దిస్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ రైట్. అప్లికేషన్ డిప్లాయ్ అయిపోయింది. కాపీ పేస్ట్. ఇది సర్వీస్ అమ్మా. ఇది ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ ఐపీ కావాలి. ఎక్స్టర్నల్ ఐపీ వస్తే మనకి అవుట్పుట్ చెక్ చేయొచ్చు రైట్. సో లెట్ మీ సీ హౌ టు గెట్ దట్ ఎక్స్టర్నల్ ఐపీ. వచ్చిన మనకి ఇఫ్ స్టిల్ కస్టమర్ ఐపీ చేంజెస్ వెయిట్ ఫర్ ఎక్స్టర్నల్ ఐపీ రావాలి. పెండింగ్ ఓజీ ఆర్ యాక్చువల్ ఐపీ షుడ్ సి. సో స్టిల్ క్లస్టర్ ఐపీ చేంజెస్. సో యూ షుడ్ సి క్లస్టర్ ఐపీ వచ్చిందంటే యూ కెన్ యాక్సెస్ ద అప్లికేషన్. బట్ మన క్లస్టర్ ఐపీ కొంత టైం పెట్టి ఇక్కడ పెండింగ్ అని రాలేదు కదా, ఇది వచ్చింది అవుట్పుట్. షో దిస్. అంటే సిఎల్ఏ మోడ్లో చెక్ చేయొచ్చు. నేను గ్రాఫికల్ మోడ్లో చూపిస్తాను. సిఎల్ఏ మోడ్ ఆల్రెడీ కమెంట్స్ అక్కడ మనకి ఇచ్చిన గైడ్లో మీరు ఆ కమెంట్స్ పెడితే ఇంటర్నల్గా చెక్ చేయవచ్చు. అది ఓకే. బట్ ఎక్స్టర్నల్గా కస్టమర్కి ఎలా చెక్ చేయాలి? కన్వర్ట్ సర్వీస్ టు లోడ్ బ్యాలెన్సర్. నౌ ఎంటర్ దిస్ కమాండ్. నౌ మనకి ఫాస్ట్గా పబ్లిక్ ఐపీ డిస్ప్లే అవ్వాలంటే రన్ దిస్ కమాండ్. నౌ గో అండ్ చెక్ దిస్ కమాండ్ అగైన్. ఈ కమాండ్ మళ్ళీ చెక్ పేస్ట్. యా. సో నౌ యా డైరెక్ట్ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చేసి ఇది క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవ్వాలి. HTTP అవసరం. ఎక్స్టర్నల్ ఐపీ HTTP:// మనకి ఎక్స్టర్నల్ ఐపీ డిఎన్ఎస్ నేమ్ ఇలా వచ్చింది. ఏమొచ్చింది మనకి ఇలా వచ్చింది కదా వచ్చి ఎక్స్టర్నల్ ఐపీ అని డిస్ప్లే అవ్వలేదు. ఇట్ కేమ్ లైక్ దిస్. ఓకే, లెట్స్ షేర్ దిస్ అవుట్. ఇట్ కేమ్ లైక్ దిస్. సో ఎక్స్టర్నల్ ఐపీ మీకు రెండు మెథడ్స్ చూపిస్తాను. ఫస్ట్ ఎక్స్టర్నల్గా చూపిస్తే ఐ విల్ షో ఇంటర్నల్. సో యూజ్ దిస్ ఇన్ బ్రౌజర్ రైట్. సో ఇదేగా మనం యూజ్ చేసిన బ్రౌజర్లో అప్లికేషన్ ఓపెన్ అవ్వలేదు కదా. ప్లస్ సి క్లోజ్. ఈ లింక్ కస్టమర్కి షేర్ చేస్తాం. నవ్ సి ఐ గాట్ ది మై అవుట్పుట్. ఇది ఎక్స్టర్నల్గా అవుట్పుట్. అంటే ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం ఏం చేస్తాం, అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం, క్లస్టర్ రన్ అవుతుంది. క్లస్టర్లో ఇక్కడ కంప్యూటర్లోకి వెళ్ళి చూసుకొని 2 నోట్స్ క్రియేట్ అయినాయి. ఆ నోట్స్లో మన అప్లికేషన్ రన్ అవుతుంది రైట్. మీకు ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. సో ఏమేమి క్రియేట్ అయినాయి క్లస్టర్ నుంచి రైట్. రిసోర్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. నౌ పార్ట్స్కి ఈ పార్ట్స్ మన అప్లికేషన్ సంబంధించిన పార్ట్. సో ఈ కేసు డిప్లాయ్మెంట్ 3 పార్ట్స్ క్రియేట్ అయినాయి. ఇక్కడ విఎమ్స్ వర్చువల్ మిషన్స్ కూడా క్రియేట్ అయి ఉంటాయి చూడండి రైట్. క్లస్టర్లో ఈసీ డాష్బోర్డ్కి వెళ్ళి చూసుకోండి. లెట్స్ గో ఫర్ రైట్ ఇన్స్టెన్స్ రిఫ్రెష్. సి మనది మెయిన్ సర్వర్ ఒకటే, మరి ఈ రెండు ఎలా క్రియేట్ అయినాయి? సో ఈ రెండు సిస్టమ్స్ క్లస్టర్ ద్వారా క్రియేట్ అయినాయి రైట్. ఈ 2 VMs వర్చువల్ మిషన్స్ తోనే మన అప్లికేషన్ డిప్లాయ్ అయ్యి రన్ అవుతుంది. ఈ బై మిస్టేక్ ఎవరైనా డిలీట్ చేసినా ఆటోమేటిక్ రీక్రియేట్ అవుతుంది. సో అందుకే మనము ఈ కేస్ సర్వీస్ ఎందుకు వస్తున్నాం అంటే హై అవైలబిలిటీ. ఓకే, సో మిస్టేక్ మీరు టెర్మినేట్ చేసినా రైట్ ఆటోమేటిక్గా ఇంకోటి క్రియేట్ అవుతుంది ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ మీరు కమెంట్స్ ద్వారా చెక్ చేసుకోవాలంటే ఈ కమెంట్స్ ఫాలో అవ్వండి. ఇక్కడికి వెళ్ళిపోయి మీరు ఆ పర్టికులర్ పాడ్లోకి లాగిన్ అయ్యి రైట్ ఈ కమాండ్ ఎంటర్ చేస్తే మీకు అవుట్పుట్ రైట్. ఈ కరల్ కమాండ్ ఎంటర్ చేస్తే మీకు ఇలా వస్తుంది అవుట్పుట్. వెల్కమ్ టు ఎంపీ నెక్స్ట్. ఇది తెలిసిందే అని చూపించాలి. సో జనరల్గా రియల్ టైం ఎలా చేస్తారో అలా చూపించాం.
ఇలా మనకి అవుట్పుట్ అనేది ఓపెన్. ఇది మనకి ఈ కేసు మీద ప్రాజెక్ట్. ఓకే. సో ఈసీఎస్ మీద ఒక రియల్ ప్రాజెక్ట్ చెప్పాం కదా, లాగిన్ వెబ్ యాప్ ఇందాక చెప్పింది. ఈ కేసు మీద శాంపుల్ వెబ్ యాప్. ఈ 2 ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఈ 2 సర్వీస్ కింద మనం డిస్కస్ చేసాం. క్లియర్? నెక్స్ట్ వచ్చేసి మనకి టెరాఫామ్ కాన్సెప్ట్. టెరాఫామ్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఈ 2 ప్రాక్టీస్ చేయాలి ఈరోజు. ఈసీఎస్, ఈకేఎస్ యూజింగ్ ది ఈసీఆర్. ఈ 3 కాన్సెప్ట్స్. ఈసీఆర్, ఈసీఎస్, ఈకేఎస్ ఈ 3 మీరు పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేస్తే ఇంకా టెరాఫామ్, యాన్సిబుల్ రైట్ థర్డ్ పార్టీ టూల్స్, థర్డ్ పార్టీ డెవలప్ టూల్స్ ఎలా యూజ్ చేయాలో ఈ 3 కూడా మనకి ఏడబ్ల్యూఎస్ టూల్సే కదా, ఇంటర్నల్ టూల్స్ రైట్. 3 చార్జబుల్ సర్వీసెస్. సో ఈసీఎస్లో ఎలా అప్లికేషన్ డిప్లాయ్ చేసి అవుట్పుట్ ఎలా చెక్ చేయాలి, ఈ కేసులో అప్లికేషన్ డిప్లాయ్ చేసి హౌ టు చెక్ ది అవుట్పుట్ చెక్ చేసాం లేదా. డిస్ట్రాయ్ పార్ట్ వచ్చేసి ఇది కూడా ఛార్జెస్ పడతాయి, రన్నింగ్లో ఉంటాయి. సో దీన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలంటే నా గోపర్ క్లస్టర్. సో దీన్ని డిస్ట్రాయ్ చేయాలంటే డిలీట్ క్లస్టర్ క్లిక్ చేయండి. సో డైరెక్ట్లీ డిస్ట్రాయ్ అవుతుంది. కాపీ దిస్ కమాండ్ అండ్ దెన్ డిలీట్ ది క్లస్టర్ డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను. కాపీ పేస్ట్ డిలీట్. క్లస్టర్ టెర్మినేషన్ ఇన్ ప్రోగ్రెస్. డిలీట్ అవుతుంది. సో డిలీట్ అవడానికి కూడా మీకు 15 మినిట్స్ టైం పడుతుంది. క్లస్టర్ డిలీట్ చేయాలి. డిలీట్ చేసిన తర్వాత క్లస్టర్ డిలీట్ అయిందంటే ఆటోమేటిక్గా క్లస్టర్ ద్వారా క్రియేట్ అయిన ఈ విఎమ్స్ ఆటోమేటిక్ షట్ డౌన్ అయిపోతుంది. క్లస్టర్ డిలీట్ చేస్తున్నాం కదా, షట్టింగ్ డౌన్. క్లస్టర్ ద్వారా క్రియేట్ అయిన సెక్యూరిటీ గ్రూప్స్ కూడా ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. క్లస్టర్ ద్వారా ఏదైతే ఇన్ఫ్రా క్రియేట్ అయిందో అది మొత్తం కూడా ఆటోమేటిక్ ఇక్కడ డిలీట్ అయిపోతుంది. అలాగే క్లౌడ్ ఫార్మేషన్స్లో ఏమైనా క్రియేట్ అయినా ఈ క్లస్టర్ ద్వారా, ఈ కేస్ క్లస్టర్ ద్వారా క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్లోకి వెళ్ళి చూసుకోండి. క్లౌడ్ ఫార్మేషన్లో ఇది ఏం క్రియేట్ చేయాలి. ఈసీఎస్ అయితే వాడింది కానీ ఈ కేస్ సర్వీస్ వాళ్ళ ఈ ప్యాటర్న్, ఎందుకంటే అది సర్వర్స్ అదే క్రియేట్ చేసింది. ఇక్కడ దీనికి కావాల్సిన సర్వర్స్ ఈ క్లస్టర్ క్రియేట్ చేసింది కాబట్టి ఇట్స్ నాట్ యూజ్ ది సర్వీస్. మీ 2 నోట్స్ ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అయిపోతాయి. ఆటోమేటిక్గా ఒక 15 మినిట్స్. క్లియర్ గైస్? ఈసీఆర్, ఈసీఎస్, ఈకేఎస్ ఎలా వాడాలన్నది. ఎనీ డౌట్స్? క్లియరా? ఒకసారి ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే విల్ చెక్ ఇట్. ఓకే రైట్. థ్యాంక్ యూ.